హలో రా, వెల్కమ్ టు ఏకం పాడ్కాస్ట్. హాయ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా రోజులైందిరా కలిసి. ఎప్పుడో మెంటర్‌షిప్ జరిగేటప్పుడు కనిపించేదాన్ని. ఇప్పుడు అసలు తర్వాత బిజీ అయిపోయాం ఇద్దరం. ఎలా ఉన్నావు? ఏంటి సంగతులు? ఐఎమ్ ఫైన్ మ్యామ్, హ్మ్. థ్యాంక్ యూ సో మచ్. మీరెలా గుడ్, ఉన్నారు? గుడ్. ఆల్ గుడ్. హ్మ్. సో, ఎగ్జామ్ రిజల్ట్ వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యావురా అసలు? రిజల్ట్ వచ్చిన వెంటనే? వెంటనే ఐ వెంట్ న్యూట్రల్ మ్యామ్. ఐ వెంట్ హ్మ్. నంబ్. ఒక పక్క సరే ఇట్ ఈస్ అ హోప్. ఎందుకంటే 2024 అటెంప్ట్‌లో అది కూడా లేదు. లిస్ట్‌లో హ్మ్. నేమ్ కూడా లేదు. సరే లిస్ట్‌లో నేమ్ ఉంది కదా అని ఒక పక్క, ఇంకో పక్క థాట్ ఈస్ నాట్ మై డ్రీమ్ జాబ్ కదా అన్న హ్మ్. హ్మ్. క్వెషన్ మార్క్ ఉండిపోయిందనమాట. హ్మ్. బట్ రిజల్ట్ వచ్చిన నెక్స్ట్ 2 మినిట్స్‌లో నా సరౌండింగ్‌లో సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయింది. మా హ్మ్. హాస్టల్ మేట్స్ కానీ, హ్మ్. ఫ్రెండ్స్ కానీ. దెన్ ఐ రియలైజ్డ్ నేను కూడా అది సెలబ్రేట్ చేసుకోవాలి అని. సెలబ్రేట్ చేసుకోవాల్సిన హ్మ్. మూమెంట్ కదా అని గుడ్, చెప్పి. గుడ్. దెన్ ఐ కేమ్ ఇంటు టర్మ్స్ మ్యామ్. సో, పేరెంట్స్ గాని, బ్రదర్ గాని ఎలా ఫీల్ అయ్యారు? చాలా హ్యాపీ హ్మ్. వాళ్ళైతే. నాన్న, అమ్మ చాలా హ్యాపీగున్నారు. హ్మ్. అన్న కూడా. ఇన్‌ఫాక్ట్ మేబీ మై బ్రదర్ విల్ బి మోర్ ప్రౌడ్ ఆఫ్ మీ. హ్మ్. ఎందుకంటే నేను లాస్ట్ టైమ్ ఇంటర్వ్యూ క్లియర్ అవ్వకపోయేసరికి హ్మ్. నేను రాయనని చెప్పాను. కానీ హి ఈస్ ద పర్సన్ హూ సెడ్ "నువ్వు ఖచ్చితంగా రాయాల్సిందే. జస్ట్ లక్ నీ ఫేవర్‌లో లేదు" అన్నారు. హ్మ్. ఇప్పుడు వచ్చేసరికి మేబీ హి వుడ్ బి మోర్ ప్రౌడ్ ఆఫ్ మీ. సో, ఎగ్జామ్ పర్సనాలిటీ టెస్ట్ అండ్ ఇంకా రిజల్ట్ మధ్యలో ఒక టైమ్ పీరియడ్ ఉంటది గదా! ఆ టైమ్ పీరియడ్‌లో ఎలా ఉంది మెంటల్ కండిషన్? ఏ థాట్స్ వచ్చాయి అసలు? జెన్యూన్‌లీ స్పీకింగ్ నేను ఆల్‌మోస్ట్ వదిలేసాను మ్యామ్ ఇంటర్వ్యూ అయిపోయిన వెంటనే. హ్మ్. నెక్స్ట్ నాకు దొరికే 10, 15 డేస్ ఏదైతే ఉందో, రిజల్ట్ కోసం వరీ అయితే థాట్ ఈస్ ద టైమ్ థట్ ఐ విల్ వేస్ట్. సో, నేనేమనుకున్నాను, చిన్న చిన్న థింగ్స్ మనకు పెండింగ్ ఉండిపోయుంటాయి. ఫ్రెండ్స్‌తో చిన్న ట్రిప్స్ కానీ, ఆర్ ఏదైనా బుక్ చదవాలనుకొని పెండింగ్ పెట్టేసుంటాం హ్మ్. ఇంటర్వ్యూ కోసం అని చెప్పి. సో, ఐ డిసైడెడ్ ఆ 10 డేస్‌లో ఐ రెడ్ ఫ్యూ బుక్స్. ఐ వెంట్ టు సమ్ ట్రిప్స్ విత్ మై ఫ్రెండ్స్ హ్మ్. అండ్ ఐ వాచ్డ్ మూవీస్. సో, ఇట్ ఈస్ లైక్ నేను ఈ రిజల్ట్ గురించి ఆలోచించనే లేదు. ఈవెన్ ఆన్ ది డే ఆఫ్ ది రిజల్ట్ ఆల్సో ఐ వాస్ అబౌట్ టు స్లీప్ దట్ డే. ఇంకా హ్మ్. ఆఫ్టర్‌నూన్ న్యాప్ ఏద్దామని డిసైడ్ అయిపోయాను. ఇంకా రిజల్ట్ వచ్చింది. హ్మ్. ఐ వాస్ స్లీపింగ్ పీస్‌ఫుల్లీ. ఐ వాస్ ఎంజాయింగ్ ద టైమ్ విత్ మై ఫ్రెండ్స్. అండ్ మళ్ళీ ఛాన్స్ దొరకదు. ఎందుకంటే ఇన్ కేస్ రిజల్ట్ నెగెటివ్ అయితే మళ్ళీ బుక్స్ పట్టుకోవాలి మ్యామ్. అవును, అవును. ఈ హ్మ్. మధ్యలో టెన్షన్ పడుతూ ఉంటే ఇట్ ఈస్ నాట్ ఎ రివైవల్ టైమ్ అవ్వదు టెన్షన్ పడితే. సో, ఐ డిసైడెడ్ ఐ విల్ స్పెండ్ ఇట్ ప్రొడక్టివ్‌లీ. గుడ్. అదే పర్సనాలిటీ టెస్ట్ అయిన తర్వాత నీకు కాల్ చేసినప్పుడు నువ్వు అదే చెప్పావు. ఐ గేవ్ మై బెస్ట్ మ్యామ్. ఇంకో 4, 5 డేస్ నేను ఎంజాయ్ చేసి తర్వాత మళ్ళీ ప్రిలిమ్స్‌కి స్టార్ట్ చేస్తాను అని చెప్పావు. ఇది నాకు హ్మ్. బాగా గుర్తుందనమాట. సో, థాట్స్ ది స్పిరిట్ ఎవ్రీ స్టూడెంట్ షుడ్ హావ్. సో, స్టూడెంట్స్ అడుగుతా ఉంటారు. ఫస్ట్ అటెంప్ట్‌లో క్లియర్ చేసేయాలి మ్యామ్. అంటే ఫస్ట్ అటెంప్ట్‌లో ఓకే. బట్ దే వర్ లైక్ ఫస్ట్ ఇయర్‌లో చేసేసేయాలి. ఈరోజు నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే కమింగ్ ఇయర్‌లో వచ్చే ఎగ్జామ్‌లో నేను క్లియర్ చేసేయాలి అంటుంటారు. వాట్ యూ విల్ సే అబౌట్ ఇట్? There is nothing wrong in having confidence and having that dream ma'am. Because nothing is impossible హ్మ్. for a human being. కాకపోతే ప్రాబ్లమ్ ఎక్కడొస్తుంది అనంటే వెన్ యూ డిసైడ్ నాకు 1 ఇయర్‌లో క్లియర్ అయిపోవాలి అనుకున్నప్పుడు ఆర్ యూ హ్మ్. రెడీ టు పుట్ ఇన్ దట్ ఎఫర్ట్? ఇప్పుడు నేను 1 ఇయర్‌కి కావాల్సిన ఎఫర్ట్ పెట్టగలుగుతున్నానా లేదా అన్నది ఆలోచించుకోవాలి. హ్మ్. ఇఫ్ వీ కెన్ అఫోర్డ్ దట్ ఫుల్ టైమ్స్ కొన్నిసార్లు ఇట్ డిమాండ్స్ అప్ టు 14 అవర్స్ ఆఫ్ స్టడీ. బికాజ్ 1 ఇయర్‌లో కాన్సెప్చువల్ క్లారిటీ కావాలి, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి, విట్స్ ప్రాక్టీస్ చేయాలి. సో, ఆల్ ఇన్ వన్ చెయ్యాలి అంటే టైం పడుతుంది. హ్మ్. ఇఫ్ దట్ స్టూడెంట్ ఈస్ కాన్ఫిడెంట్, హార్డ్ వర్కింగ్ ఎనఫ్, హి కెన్ ఎయిమ్ ఫర్ ఇట్. హ్మ్. అదర్‌వైజ్ ఇఫ్ హి ఈస్ దట్ పర్సన్, ఇఫ్ హి ఆర్ షీ ఈస్ దట్ పర్సన్ హూ థింక్స్ దట్ అయ్యో! అవుతుందో లేదో, ఒక నెల అయిపోయింది, 2 నెలలు హ్మ్. అయిపోయింది అని టెన్షన్ పడే పార్టీ అయితే మాత్రం ఇట్స్ బెటర్ యూ డిలే ఇట్. హ్మ్. అల్టిమేట్‌గా క్రాక్ చేయడం గావాలి. క్లారిటీ లేకుండా సంవత్సరం గడపడం కంటే, క్లారిటీతో 2 సంవత్సరాలు ప్రిపేర్ హ్మ్. అవ్వడం ఈస్ ఎ గుడ్ ఐడియా మ్యామ్. యూ స్టార్టెడ్ అంటే నువ్వెప్పుడు స్టార్ట్ చేసావు ప్రిపరేషన్? ఏ ఇయర్‌లో స్టార్ట్ చేసావు? నేను 2020 ఏప్రిల్‌లో స్టార్ట్ చేశాను మ్యామ్. హ్మ్. వెన్ ఐ స్టార్టెడ్ విత్ జియోగ్రఫీ. అప్పుడు హ్మ్. నేను బీటెక్ సెకండ్ ఇయర్‌లో ఉన్నాను. ఓకే. కోవిడ్ బ్యాచ్ కాబట్టి అది మా ఫస్ట్ ఇయర్ హ్మ్. అంటారు. అప్పుడు స్టార్ట్ చేశాను. 2023 నా ఫస్ట్ అటెంప్ట్. 2020-2021 సెల్ఫ్‌గా ప్రిపేర్ అయ్యాను. 21-2022 కోచింగ్ తీసుకున్నాను. హ్మ్. ఆన్‌లైన్ కోచింగ్. 22-2023 ఇంకా ఆల్రెడీ కోచింగ్ అయిపోయింది కాబట్టి, ఆ మొత్తం నాలెడ్జ్ యూజ్ హ్మ్. చేసి సొంతంగా ప్రిపేర్ అయ్యి 23 ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చాను. హ్మ్. 23లో ప్రిలిమ్స్ క్లియర్ అవ్వలేదు. దెన్ 24 వాస్ మై సెకండ్ అటెంప్ట్. ప్రిలిమ్స్ క్లియర్ అయింది, మెయిన్స్ అయింది, ఇంటర్వ్యూ కూడా అయింది. బట్ ఫైనల్ లిస్ట్‌లో నేమ్ లేదు. అవును. హ్మ్. 15 మార్క్స్‌తో కట్ ఆఫ్ మిస్ హ్మ్. అయింది అని మీకు కూడా తెలుసు. హ్మ్. దెన్ ఇమ్మీడియేట్‌గా 25 అటెంప్ట్ ఇచ్చాను హ్మ్. అండ్ ఇప్పుడు ర్యాంక్ వచ్చింది. యాక్చువల్లీ నీకు మిస్ అయినప్పుడు కూడా యూ వర్ వెరీ కామ్. చదివేస్తాను మ్యామ్. నెక్స్ట్ ఇయర్ రాసేస్తాను. అండ్ నెక్స్ట్ ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేసావు యాక్చువల్‌గా ఇన్ స్పాన్ ఆఫ్ 30 డేస్ ఆర్ 20 డేస్ నువ్వు ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేసావు. వెరీ గుడ్ యాక్చువల్లీ. అవును. అసలు
ఫస్ట్ ఇయర్‌లో ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు చాలా కన్‌ఫ్యూజన్ ఉంటుంది గదా! ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? అసలు ఏం బుక్స్ చదవాలి? హౌ యూ స్టార్టెడ్? యూట్యూబ్ వీడియోస్ మీదే రిలై అయ్యాను మ్యామ్ నేను. యూట్యూబ్ వీడియోస్ అండ్ కోరాలో కొన్ని మెసేజెస్ ఉంటాయి. అవి చదవడం. ఒక 2, 3 ఇన్‌స్టిట్యూట్స్ అని కాదు కానీ టాపర్స్ వీడియోస్ చూసాను. ఫ్యాకల్టీ వీడియోస్ కొన్ని చూసాను. ఓవరాల్‌గా ఐడియా వచ్చింది. ఇది ఎగ్జామ్ ఇలా ప్రిపేర్ అవ్వాలి. నేనేంటంటే ఓవరాల్‌గా ఎన్ని మంత్స్ చదవాలి? ఎలా చదవాలి? ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్నదానికి టాపర్స్ వీడియోస్ చూసాను. సబ్జెక్ట్ ఎలా చదవాలి? ఎలా నేర్చుకోవాలి అనే దానికి ఫ్యాకల్టీ వీడియోస్ చూసాను. 2 చూడడంతో చూసిన వెంటనే స్టార్ట్ చేసేసాను. చేసిన తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. అర్థం కాకపోతే ఐ యూజ్డ్ యూట్యూబ్ వీడియోసే మళ్ళీ. లెక్చర్స్ ఉంటాయి. ప్రతి టాపిక్‌కి కొన్నిసార్లు పిల్లల కోసం చేసిన యానిమేషన్ వీడియోస్ కూడా చూసి నేర్చుకున్నాను. అలా మేజర్ సబ్జెక్ట్స్ అయితే ఫినిష్ చేశాను. ఆ మధ్యలో ఫస్ట్ టైం కన్సిస్టెన్సీ లేదు నాకు. ఒక 2 మంత్స్ చదవగానే కొన్నిసార్లు ఇంట్లో ఇష్యూస్, కొన్నిసార్లు క్లాసెస్ ఇష్యూస్, కాలేజ్‌తో పాటు కాబట్టి మిడ్ సెమిస్టర్ అలా ఆగిపోయేది. బట్ సమ్‌హౌ ఐ వాస్ వెరీ కాన్ఫిడెంట్ దట్ 1 సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు కూడా సెమిస్టర్ ఎగ్జామ్‌కి మనకు 1.5 డే గ్యాప్ దొరుకుతుంది. దట్ హాఫ్ డే దట్ ఐ గెట్. ఈరోజు మార్నింగ్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఆఫ్టర్‌నూన్ హాఫ్ అవర్ ఏదైతే ఉందో అప్పుడు ఐ యూజ్డ్ టు లిసన్ టు కోచింగ్ క్లాసెస్. అండ్ ద ఫాలోయింగ్ డే ఆ 1 డేలో మా ఫ్రెండ్స్ నాకు నోట్స్ అన్నీ ఇచ్చేస్తారు. ఐ యూజ్డ్ టు రైట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అన్నమాట. అలా ఐ ప్లాన్డ్. ఎక్కడైతే కష్టం వస్తుందో అక్కడ ఐ జస్ట్ స్లైట్‌లీ ట్విస్టెడ్ కొన్నిసార్లు. అండ్ మధ్యలో కంప్లీట్ బ్రేక్ వచ్చేసినప్పుడు ఇనీషియల్‌గా అయితే ఐ యూజ్డ్ టు షౌట్ అట్ మై పేరెంట్స్ అకేషనల్లీ. చదవడం ఎక్కువుంది. ఏదో ఒక ప్రాబ్లమ్స్ అడ్డొస్తూ ఉన్నాయి. ఇనీషియల్లీ డిఫికల్టీస్ చాలా ఉండేవి. సో ఐ యూజ్డ్ టు షౌట్ అట్ దెమ్. తర్వాత అది కూడా రియలైజ్ అయ్యాను. జస్ట్ బికాజ్ యూ ఆర్ ప్రిపేరింగ్, ఎంత ఎగ్జామ్ టఫ్ అయితే మాత్రం యూ కాంట్ టేక్ యువర్ పేరెంట్స్ ఫర్ గ్రాంటెడ్ కదా అని చెప్పి ఐ కంట్రోల్డ్. సెల్ఫ్ కంట్రోల్ కూడా వచ్చింది ఆ ప్రాసెస్‌లో. 2021లో స్టార్ట్ చేసావు. 25 వరకు అయింది నీ జర్నీ. సో ఫ్యామిలీ నుంచి గాని, రిలేటివ్స్ గాని ఎలాంటి ప్రెషర్స్ ఫేస్ చేసావు? ఫ్యామిలీ నుంచి అయితే నాకు అస్సలు ప్రెషర్ లేదు మ్యామ్. ఇన్‌ఫాక్ట్ మా నాన్నే నన్ను ఎక్కువ సపోర్ట్ చేశారు. నేను ప్రిపేర్ అవుతా అని చెప్పినప్పటికీ మా నాన్నకి అస్సలు ఐడియా లేదు ఎగ్జామ్ అంటే ఏంటి. హి వాస్ థింకింగ్ పొలిటికల్ ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటుందేమో, మనలాంటి వాళ్ళకి రాదేమో అన్న క్వెషన్ మార్క్ ఉండేది. బట్ లేటర్ ఆన్ కోవిడ్‌లో మా నాన్న మొబైల్‌లో తనంతట తానే చూసాడనమాట. అసలు ఎగ్జామ్ ఏంటి? ఎలా క్రాక్ చేస్తారు? అని తెలుసుకున్న తర్వాత హి సెడ్ సీ నీ డ్రీమ్ ఇది. నువ్వు డిసైడ్ అయ్యావు చేయాలనుకోని గో ఫర్ ఇట్. ఎన్ని ఇయర్స్ అయినా పర్లేదు, ఎంత టైం అయినా పర్లేదు. నువ్వేం జాబ్ చేసి మాకు మనీ ఇవ్వక్కర్లేదు. వి విల్ మేనేజ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ అని చెప్పారు. ఆ ధైర్యంతో ఐ స్టార్టెడ్. ఫస్ట్ నుంచి కూడా మా నాన్న చెప్పారు. తర్వాత మాది జాయింట్ ఫ్యామిలీ మ్యామ్. సో మా పెద్దనాన్న కానీ, మా పెద్దమ్మ కానీ నోబడీ స్టాప్డ్ మీ. ఇన్‌ఫాక్ట్ మా నాన్నమ్మ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. మా పెద్దనాన్న ఆలోచిస్తూ ఉన్నారనమాట. థర్డ్ ఇయర్‌లోనే కోచింగ్ ఎందుకు అన్నట్టు. హి వాజ్ స్పెక్యులేటింగ్ ప్రోస్ అండ్ కాన్స్. మా నాన్నమ్మ చెప్పింది తన ఇష్టం. లెట్ హర్ గో, డూ ఇట్. ఐ విల్ సపోర్ట్ హర్ ఫుల్లీ అని చెప్పింది. అండ్ దెన్ పెద్దనాన్న కూడా సపోర్ట్ చేశారు. మా పెద్దమ్మ ఫ్రమ్ మై పెద్దమ్మ ఐ లెర్న్ ది మోటివేషన్. నెవర్ గివింగ్ అప్ యాటిట్యూడ్. సో ఇంట్లోనే నాకు నేర్చుకోవడానికి కావాల్సినంత స్కోప్ ఉంది. అండ్ మై సిస్టర్స్ ఆర్ లైక్, అక్క నువ్వు మాతో ఆడుకోకపోయినా పర్లేదు, చదువుకో అక్క. వాట్ ఎవర్ ఈస్ ఇంపార్టెంట్ యూ క్యాన్ డూ ఇట్ అని చెప్పారనమాట. అలా ఐ కంటిన్యూడ్ స్టడీయింగ్. ఈవెన్ ఫెయిల్ అయిన తర్వాత కూడా మై ఫాదర్ వాజ్ లైక్, వేరే ఆప్షన్ గురించి అసలు ఎందుకు ఆలోచిస్తున్నావు నువ్వు? దిస్ ఈస్ ద ఓన్లీ వే యూ హ్యావ్, గో ఫర్ ఇట్ అని చెప్పారు. సో ఎవ్రీవేర్ ఇట్ వాజ్ మై ఫ్యామిలీ మ్యామ్. నాకు నెగెటివ్‌గా ఎప్పుడూ లేదు ఫ్యామిలీ నుంచి. ఆల్సో 24 అటెంప్ట్ అయిన తర్వాత యాజ్ యూ ఆల్ నో మా అమ్మ హెల్త్ కొంచెం బాలేదనమాట. చిన్న సర్జరీ జరిగింది. అమ్మని చూసుకోవాలి. ఇట్స్ ది డాటర్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ది మదర్. కాకపోతే మా అన్న హి ఈస్ ద వన్ హూ స్టేడ్ బ్యాక్ అండ్ టుక్ కేర్ ఆఫ్ మై మదర్. మొత్తం మా నాన్న చూసుకొని నన్ను ఇక్కడికి పంపించేసాడనమాట. సో ఐ థింక్ మై బ్రదర్ ఈస్ ది బిగ్గెస్ట్ పిల్లర్. నార్మల్‌గా ఉన్నప్పుడు మోటివేట్ చేయడం వేరు, అక్కడ ఉండాల్సింది నేను. మా అన్న కూడా చదువుకుంటున్నాడు. సో మా అన్న స్టడీస్ డిలే అయినా కూడా నాది అవ్వకూడదు అని చెప్పి పంపించాడు. సో ఇంత ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. జనరల్‌గా స్టూడెంట్‌కి స్టార్ట్ చేసినప్పుడు ఉన్నంత ఎంతూజియాజం, జీల్ గాని, కన్సిస్టెన్సీ గాని బై ది ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఉండదు. సో నువ్వెలా కోప్ అప్ చేసావు దాన్ని? ఎప్పుడు ఫాల్ అయినప్పుడు ఎలా మోటివేట్ చేసుకున్నావు నిన్ను నువ్వు? వాట్ యూ టోల్డ్ టు యువర్ సెల్ఫ్? ఇనీషియలీ ఇట్ ఈస్ నాకు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మోటివేషన్ కమ్స్ ఫ్రమ్ మై స్టడీస్ ఓన్లీ మ్యామ్. బికాస్ నిద్రపోయేటప్పుడు ఇఫ్ ఐ పిక్ మై డైరీ అండ్ సీ నేను ఎన్ని కంప్లీట్ చేశాను, ఎన్ని టార్గెట్స్ కంప్లీట్ చేశాను, ఎన్ని చేయలేదు, అలా ఫోకస్ చేశాను ఇనీషియలీ. కంప్లీట్లీ అవుట్కమ్ బేస్డ్ అప్రోచ్. క్వశ్చన్స్ రాయడం, ఆన్సర్స్ రాయడం. దాని తర్వాత కొన్ని రోజులకి వెన్ ఐ ఇంక్రీజ్ నెంబర్ ఆఫ్ అవర్స్ నాకు అనిపించింది కొన్ని రోజులు ఎక్కువ చదివేస్తున్నాను, కొన్ని రోజులు అసలు చదవట్లేదు అని చెప్పి. దెన్ ఐ యూజ్డ్ యాప్స్. వర్కింగ్ అవర్స్ అనే యాప్లో ఐ ట్రాక్డ్
సో అది ఒక కైండ్ ఆఫ్ మోటివేషన్ లాగా పనిచేసేది. సమ్ టైమ్స్ ఇఫ్ ఐ గెట్ డైవర్టెడ్ టూ మచ్, ఎక్కువ మొబైల్ యూజ్ చేయడం గాని అలా జరిగినప్పుడు ఐ విల్ షట్ డౌన్ ఎవ్రీథింగ్. యాప్స్ అన్నీ డిలీట్ చేసేయడం గాని, అన్‌ఇన్‌స్టాల్ చేయడం, లేకపోతే అన్ని హైడ్ చేసేయడం. ఇలాంటివి చేయడం వల్ల మళ్ళీ ట్రాక్‌లోకి రావడం. అండ్ సమ్ టైమ్స్ వి వాచ్ ఆర్టికల్స్, న్యూస్ పేపర్‌లోనే ఆర్టికల్స్ చదువుతూ ఉంటాము. సమ్ సక్సెస్‌ఫుల్ స్టోరీస్ అవి చదువుతూ ఉన్నప్పుడు అండ్ మా నాన్నతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మా నాన్న ఇప్పుడు ఈ 3 ఇయర్స్‌లో అప్పుడప్పుడు చాలా మంచి విషయాలు చెప్పుంటారు. అవి రీకాల్ చేసుకున్నప్పుడు మళ్ళీ స్ట్రెంగ్త్ సెల్ఫ్ వస్తుందన్నమాట. మోటివేషన్. హి టోల్డ్ మీ వన్స్, ఆహ్, నేనిప్పుడు నీకు నగలు కొనిచ్చేయడం వల్ల, డ్రెసెస్ కొనిచ్చేయడం వల్ల, లేదా నీ పేరు మీద ఆస్తులు కొనేయడం వల్ల హ్యాపీగా ఉండొచ్చేమో. నీకు దానివల్ల 40% హ్యాపీనెస్ ఇస్తే, నేను నీకు గోల్‌కి సపోర్ట్ చేయడం వల్ల నువ్వు 100% హ్యాపీగా ఉంటావు. సో, నేను దానికే ఇన్వెస్ట్ చేస్తాను అని చెప్పారు. అదంతా మోటివేషన్ లాగా యాక్ట్ చేసేది. సీ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు గెట్ ఎ ఫాదర్ లైక్ దట్. సో, ఐ థాట్ ఇవంతా గుర్తొచ్చాయన్నమాట నాకు. అది మోటివేషన్ లాగా వర్క్ అయింది మ్యామ్. సో ఇప్పుడు జర్నీలో చాలా మంది ఇన్ని ఇయర్స్ చేస్తున్నాం కాబట్టి డిస్కరేజ్ చేస్తారు, కొంతమంది డీమోటివేట్ చేస్తారు. అలాంటి వాళ్ళు రిజల్ట్ వచ్చాక కాల్ చేశారా? కాల్ చేసి ఐ నో యూ విల్ డూ ఇట్, డెఫినెట్‌గా ఫైనల్‌గా చేసేసావు అని ఎవరైనా కాల్ చేశారా? ఆహ్, ఎక్కువ అయితే చేయలేదు మ్యామ్. అలా రాలేదు కాల్స్. ఒకప్పుడు ఇగ్నోర్ చేసిన వాళ్ళు ఎగ్జాక్ట్‌లీ. మా నాన్న రిలేటివ్స్‌లోనే చదువుకున్న వాళ్ళు ఉంటారు, టీచర్స్ ఉంటారు. హి డిడ్ నాట్ నో నాకెలా సపోర్ట్ చేయాలో తెలీదు. సో, హి వెంట్ అండ్ ఆస్క్డ్ దెమ్ ఎలా చేయాలి? పాప ఇలా చేయాలంటుందన్నప్పుడు డిస్పైట్ బీయింగ్ ఎడ్యుకేటెడ్ దే సెడ్ వి డోంట్ నో. సో, అలా అన్న వాళ్ళంతా ఇప్పుడొచ్చి నా కూతురు, నా కోడలు అలా చెప్పుకుంటున్నప్పుడు దట్ ఈస్ సాటిస్ఫాక్షన్ టు మై ఫాదర్ అన్నమాట. ఇంకా మా నాన్న క్లాస్‌మేట్స్, మా నాన్న 7th వరకు చదువుకున్నారు. 7థ్‌లో చదువుకున్న క్లాస్‌మేట్స్ ఈరోజొచ్చి మా అన్న, నా క్లాస్‌మేట్, నా ఫ్రెండ్ అని చెప్పుకుంటున్నప్పుడు సీయింగ్ హ్యాపీనెస్ ఇన్ హిస్ ఐస్ ఈస్ వెరీ గుడ్ నాన్నకు మ్యామ్. ప్రౌడ్ మూమెంట్ కదా అసలు యెస్ అది. మ్యామ్. ఎక్కువ డిస్కరేజ్ చేసిన వాళ్ళైతే నా వరకు రాదు మ్యామ్. దట్ ఈస్ బికాస్ ఐ హావ్ దిస్ యాటిట్యూడ్ ఫ్రమ్ ఐ విల్ నాట్ గెట్ ఇంటు డిబేట్. సో, వాళ్ళకంత ధైర్యం కూడా సరిపోదన్నమాట. నా దగ్గరకొచ్చి నువ్వు చేయలేవు అని చెప్పడానికి. నా వెనకాల చెప్పుకున్నారు. కాలేజ్‌లో ఉన్నప్పుడు అసలు ఎందుకు తను అంత చదువుతుంది? అవసరమా అంత చదవడము? ఎందుకు కష్టపడ్డం అని చెప్పుకున్నారు. అలా వెనకాల చెప్పుకున్న వాళ్ళంతా ఇప్పుడు దే కాల్డ్ అండ్ సెడ్ కంగ్రాచ్యులేషన్స్ అండ్ హ్యాపీ ఫర్ యూ అన్నట్టు. ఇట్స్ అ గుడ్ థింగ్. జనరల్‌గా మన సౌత్ ఇండియాలో ఇంజినీరింగ్ తర్వాత లేకపోతే డిగ్రీ తర్వాత స్టార్ట్ చేస్తాం. నీకెందుకు అనిపించింది ఇంజినీరింగ్‌లో స్టార్ట్ చేయాలి? సెకండ్ ఇయర్‌లోనే స్టార్ట్ చేసేసావు. ఎలా తెలిసింది ఇదంతా? నాకు న్యూస్ పేపర్స్ చదివే అలవాటుంది మ్యామ్. మా పెదనాన్న టీచర్ అవ్వడం వల్ల న్యూస్ పేపర్ వచ్చేది రోజు ఇంటికి. సో, న్యూస్ పేపర్‌లో న్యూస్ చూస్తూ ఉండడం వల్ల, స్పెషల్‌గా నేను డిస్ట్రిక్ట్ పేపర్ ఎక్కువ చూస్తాను. సో, దాంట్లో చూస్తూ ఉండడం వల్ల అర్థమయ్యేదన్నమాట. చాలా మందికి స్పోర్ట్స్‌లో టాలెంట్ ఉండి ఫైనాన్షియల్‌గా సపోర్ట్ లేక ముందుకెళ్ళలేకపోవడం, ఎడ్యుకేషన్‌లో, హెల్త్‌లో ఇష్యూస్ అన్నీ ఒకరి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. కానీ మధ్యలో అందట్లేదు. అదొక్కటి అర్థమైంది. స్కూల్ డేస్ నుంచి ఈ థాట్ ఉంది యెస్ బేసిక్‌గా. మ్యామ్. సో, ఇవంతా బ్యాక్ ఆఫ్ ది మైండ్ రన్ అవుతూ ఉందన్నమాట. నాకని నేను అడిగితే ఇచ్చే పేరెంట్స్ ఉన్నారు. కానీ అందరికీ అదృష్టం ఎందుకు లేదు అన్న క్వెషన్ అయితే ఉండేది. 9th క్లాస్‌లో మా క్లాస్ టీచర్ ఉండేవాళ్ళు, ఉషారాణి మిస్ అని చెప్పి. మేడం మాకొక టాస్క్ ఇచ్చారు. రిఫ్లెక్షన్ యాక్టివిటీ. మీరు ఏం చేయాలనుకుంటున్నారు లైఫ్‌లో అని చెప్పి. దట్ డే ఐ సాట్ అండ్ థాట్ సీరియస్లీ. అసలు నేను ఏం చేయాలనుకుంటున్నాను అని చెప్పి. ఐ రియలైజ్డ్ ఐ లవ్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు నాకు పక్కన వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే దానికోసం నేను స్ట్రైవ్ చేయగలిగితే, సక్సెస్ అయినా అవ్వకపోయినా ఆ స్ట్రైవ్ చేయడంలో నాకు హ్యాపీనెస్ దొరికేది. అండ్ ఐ రియలైజ్ కొంచెం ప్రాక్టికల్‌గా కూర్చొని అనలైజ్ చేశాను. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ పోగొట్టడానికి నేను డబ్బులు సంపాదించేసి పని చేయడం, అలాంటి రాడికల్ సొల్యూషన్స్ ఉండేవప్పుడు. ఈస్ దిస్ ది సొల్యూషన్ అంటే కాదు. బికాజ్ ఐ యామ్ నాట్ వెరీ గుడ్ అట్ మేకింగ్ మనీ. సో, దట్ ఈస్ రూల్డ్ అవుట్. ఇంకా టీచింగ్ ఐ ఫెల్ట్ లైక్, సో, నేను టీచింగ్ చేయడం ఒక్కటే కాదు, నాకు ఎలా టీచింగ్ మెథడ్స్ మార్చాలనుకున్న పవర్ కూడా కావాలి. ఆ పవర్ కావాలి. సంథింగ్ హయ్యర్ అనే డౌట్ ఉండేది. అసెస్ చేసుకున్న తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే, నేను అన్నీ చేయాలనుకుంటున్నాను. అండ్ నాకు అట్ ది సేమ్ టైమ్ ఐ షుడ్ హ్యావ్ ఫైనాన్షియల్ బ్యాకింగ్ ఆల్సో. అన్నీ కలిపి ఇచ్చేది సివిల్ సర్వెంట్ జాబ్ మ్యామ్. సో, ఐ థాట్ ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ లాగా అనిపిస్తుంది ఇది. ట్రై చేయాలి అనుకున్నాను 9th క్లాస్‌లో. అలా అప్పటి నుంచి కొంచెం లైట్‌గా రిసర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంటర్ టైమ్‌కి అర్థమైపోయింది. ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి? ఎలా చేయాలి అని చెప్పి. బట్ ఇంటర్‌లో కంప్యూటర్ సైన్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. ఐ టుక్ కంప్యూటర్ సైన్స్. బీటెక్‌లో ఉన్నప్పుడు వి థాట్ సీరియస్లీ అగైన్. కొంచెం చిన్న స్టార్టప్ పెడదాం అన్నట్టు నేను మా ఫ్రెండ్ కొంచెం ట్రై చేశాం మ్యామ్. వాట్ కైండ్ బట్ ఆఫ్ స్టార్టప్?
ఇట్ ఈస్ అబౌట్ లైక్ ఇప్పుడు ఫార్మ్ టు ఫార్క్ మోడల్ అని అంటున్నాం కదా, ఫార్మర్స్ కి సప్లై అవునవును. చైన్ బ్లాకేజెస్ తగ్గించాలి అని చెప్పి డిపెండింగ్ ఆన్ దాట్ ఐడియా మ్యామ్. ఓకే. సో అది ప్రాపర్ గా వర్క్ చేద్దాం అనుకున్నాము. అయితే దెన్ ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కూడా ఉంది నీలో. ఇట్స్ లైక్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి యాహ్! అన్న యాటిట్యూడ్ ఉండేది. అవునవును. కానీ దట్ డిడ్ నాట్ బికమ్ ఫ్రూట్ఫుల్. వీ హ్యాడ్ లాట్ ఆఫ్ అబ్స్టకల్స్ అనమాట. ఫస్ట్ థింగ్ మాకు అసలు ఆ ఛానలే ఉండేది కాదు, హౌ టు అప్రోచ్, వాట్ టు డూ అని చెప్పి. దెన్ ఐ రియలైజ్ ఇప్పుడు దీనికి నేను ఒక 5-6 years ఇన్వెస్ట్ చేయాలి, ఆర్ దీనికి ఇన్వెస్ట్ చేయాలి. ఐ టోల్డ్ మై ఫ్రెండ్, ఇప్పుడు నేను ఎంటర్‌ప్రెన్యూర్ అయినా కూడా ఐ వాంట్ టు బికమ్ అన్ ఐఏఎస్ అని చెప్పాను. దెన్ మై ఫ్రెండ్ వాజ్ ఆల్సో లైక్, ఓకే యూ బెటర్ డూ దిస్ ఓన్లీ అన్నట్టు చెప్పింది. ఆ డిస్కషన్స్ నుంచి ఐ డిసైడెడ్ ఇదే చేస్తాను, యూపీఎస్సీనే చేస్తాను అని చెప్పి. అని మా నాన్న అడిగాను, సి దీస్ ఆర్ ది 2 paths దట్ ఐ హ్యావ్. నేను సాఫ్ట్వేర్ ఉద్యోగం తెచ్చుకొని సాఫ్ట్వేర్ జాబ్ చేసుకోవడం ఒక మార్గం. ఐ డి నాట్ సే అబౌట్ దిస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఐడియా అండ్ ఆల్. అండ్ ది సెకండ్ ఐడియా ఈజ్ అబౌట్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామినేషన్స్. సెకండ్ వన్ ఈజ్ అన్సర్టైన్ అని చెప్పాను. ఇనీషియలీ హీ సెడ్ ఓకే ఫస్ట్ ఇయరే కదా, ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకో అన్నట్టు చెప్పారు. సెకండ్ ఇయర్లో ఎప్పుడైతే కోవిడ్ వచ్చి వెన్ హీ అండర్స్టూడ్ ది ఎగ్జామ్, హీ సెడ్ అక్కర్లేదు, నువ్వు సాఫ్ట్వేర్ జాబ్ కూడా చేయొద్దు, చదువుకో అన్నారు. ఫుల్ Family ఫ్లెడ్జ్డ్ గా support ఉంది. కాన్సంట్రేషన్ దీని మీద పెట్టు అని చెప్పేసారు. ఇన్ఫాక్ట్ అప్పటికి నేను కొంచెం సీక్రెట్ గా చదవడం కూడా స్టార్ట్ చేసేసాను మ్యామ్. ఆన్లైన్ లో పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకొని చదవడం. 2020 మార్చ్ లో నేను ఎలా చేస్తున్నా అంటే, మార్నింగ్ క్లాసెస్ వింటాం, ఆన్లైన్ క్లాసెస్, గ్యాప్ లో పైథాన్ నేర్చుకోవడం, కంప్యూటర్ సైన్స్ లాంగ్వేజెస్ నేర్చుకోవడం, సమ్ ప్రాజెక్ట్ ఏదో ఒకటి బిల్డ్ చేయడానికి ట్రై చేయడం, ఈవినింగ్ ఎకానమీ పీడిఎఫ్స్ చదవడం, అలా స్టార్ట్ చేశాను. ఎప్పుడైతే నాన్న కంప్లీట్ గా సపోర్ట్ ఇచ్చారో, ఆ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ గ్యాప్ ఇచ్చేసి ఐ షిఫ్టెడ్ టు ప్రిపరేషన్. మళ్ళీ మధ్యలో డౌట్ వచ్చింది, ఇప్పుడు ఇది బానే ఉంది, నాకు ఒక 4 years తర్వాత నేను ఇది కంప్యూటర్ సైన్స్ చేయలేక సివిల్స్కి వచ్చాను అనిపించకూడదు, అది కూడా ఫెయిల్ అయిన రోజు నేను చేతగాని దానిలాగా ఉండకూడదు అని డౌట్ వచ్చింది. అండ్ ఇంకొకటి కూడా అనిపించింది, వాట్ ఇఫ్ కంప్యూటర్ సైన్స్లో కూడా నాకు హ్యాపీనెస్ దొరుకుతుందేమో, నేను ఎక్స్పెరిమెంట్ చేయలేదు కదా అనిపించింది. సో అగైన్ మాకు ఒక ఇన్నోవేషన్ క్యాంప్ జరిగింది, అక్కడ పార్టిసిపేట్ చేసి వి బిల్ట్ డేటా అనలిటికల్ మోడల్. లైక్ ఇండియాలో జరుగుతున్న క్రైమ్స్, విమెన్ మీద జరుగుతున్న క్రైమ్స్ అన్నిటిని డేటా అనలిటికల్ మోడల్ చేసిన తర్వాత ఆ కాంపిటీషన్లో 3rd years and 4th years పార్టిసిపేట్ చేశారు. నాది ఒకటే టీం, నేను 2nd year, నా టీం మొత్తం అమ్మాయిలు అండ్ 1st year. వి గాట్ సెకండ్ రన్నర్ అప్ వచ్చిన తర్వాత ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ, ఎవ్రీబడి ఈజ్ కంగ్రాచులేటింగ్. ఐ వాజ్ లైక్, ప్రాజెక్ట్ చేశాను, బాగుంది, విన్ అయ్యాం, బట్ ఐ షుడ్ బి ఇన్ ది పొజిషన్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ దిస్ కదా, వై ఆమ్ ఐ బిల్డింగ్ దిస్ సొల్యూషన్, నేను ఇది జరిగితే చూస్తే సంతోషిస్తాను చేయడం కంటే అనిపించింది. ఇట్స్ లైక్ టర్నింగ్ పాయింట్ లాగా. నౌ ఇట్స్ డిసైడెడ్, నో సిఎస్సి, ఓన్లీ సివిల్ సర్వీసెస్ అని చెప్పి అలా ఐ స్టార్టెడ్ మ్యామ్. గుడ్ గుడ్. ఒక స్కూల్ టీచర్ అడిగిన క్వశ్చన్తో నువ్వు లైఫ్లో ఈ డెసిషన్ డిసైడ్ అయిపోయావు. సో నీకు వచ్చేసిన తర్వాత నీ స్కూల్ టీచర్స్, నీ స్కూల్ ఎలా ఫీల్ అయ్యింది, ఫ్లెక్సీలు కట్టటాలు అట్లా, నా స్కూల్ నుంచి ఒక అమ్మాయి క్లియర్ చేసింది సివిల్ సర్వీసెస్, హౌ దే ఫెల్ట్? ది మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్స్ వేర్ మై ప్రైమరీ స్కూల్ టీచర్స్. ఎగ్జాక్ట్లీ. నేను 3 different స్కూల్స్ లో చదువుకున్నాను, 5th వరకు ఒక స్కూల్లో చదువుకున్నాను అనమాట. సార్ కాల్ చేశారు, అమ్మ నేను ప్రసాద్ సార్ అని అంటే, సెడ్ ఎస్ సార్ ఎలా ఉన్నారు అని అంటే, హీ వాజ్ వెరీ హ్యాపీ, అలా నువ్వు గుర్తుపెట్టుకున్నావు మమ్మల్ని అని. దెన్ హీ ఇన్వైటెడ్ టు స్కూల్, మా పేరెంట్స్ని నన్ను ఫెలిసిటేట్ చేశారు. ద బ్యూటిఫుల్ పార్ట్ ఈజ్, అక్కడ వర్క్ చేసి రిటైర్ అయిన టీచర్స్ ఎవరైతే ఉన్నారో, నాకు టీచ్ చేసిన వాళ్ళు నా కోసం మళ్ళీ వచ్చారు స్కూల్కి. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, నన్ను కంగ్రాచులేట్ చేయడానికి వచ్చారు. మా టీచర్స్ అంతా కలిసి నాకు గ్రీటింగ్స్ కార్డ్ రెడీ చేసి ఇచ్చారు. సో వెరీ హ్యాపీయెస్ట్ పార్ట్ మ్యామ్. నేను క్రాక్ చేశాక మా టీచర్స్ ని కలవాలనుకున్నాను, అండ్ ఇట్ హ్యాపెండ్, వాళ్ళ స్కూల్ వల్ల జరిగిపోయింది. ది అదర్ స్కూల్స్ ఆల్సో ఇన్వైటెడ్, దే వర్ ఆల్సో వెరీ హ్యాపీ. గుడ్ గుడ్. నువ్వు ఇందాక చెప్తున్నావు ప్రాజెక్ట్ చేశాను ఇంజనీరింగ్లోని, క్రైమ్స్ రిలేటెడ్ టు విమెన్. సో నువ్వు అనుకున్న సొల్యూషన్స్ ఏంటి, వాట్ యూ వాంట్ టు ఇంప్లిమెంట్? ఐ థింక్ అప్పుడు అనుకున్నవి ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ జరుగుతున్నాయి మ్యామ్. ఇట్స్ మోర్ లైక్ అ ప్రెడిక్టివ్ పోలీసింగ్ మోడల్ ఓన్లీ. అండ్ మనం గమనిస్తే ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క క్రైమ్ ఎక్కువ ఉంటుంది. డొమెస్టిక్ వైలెన్స్ అన్ని స్టేట్స్ లో ఎక్కువ లేదు. సేమ్ వే రేప్స్ అన్ని కేసెస్ లో అన్ని స్టేట్స్ లో ఒకటే లాగా లేదు. అవర్ ఐడియా వాజ్, ఫస్ట్ క్రైమ్స్ ని క్లాసిఫై చేయాలి, ఎలాంటి క్రైమ్స్ జరుగుతున్నాయి అని చెప్పి. వీటిని క్లాసిఫై చేసిన తర్వాత రీజన్స్ లో క్లస్టర్స్ చేయాలి, ఏ రీజియన్ లో ఎలాంటిది ఎక్కువ జరుగుతుంది అని చెప్పి. డొమెస్టిక్ వైలెన్స్ ఎక్కువ ఉన్న చోట దర్ ఇస్ అ ప్రాబ్లమ్ ఆఫ్ పర్సెప్షన్ అబౌట్ విమెన్. సో అక్కడ మోర్ దెన్ శిక్ష వేయడం కంటే కూడా మనం శిక్షణను ఇవ్వాలి, అవేర్నెస్ ఎక్కువ క్రియేట్ చేయాలి.
అక్కడ ఆ మోడల్ ఇంప్లిమెంట్ చేయాలి. రేప్స్ ఎక్కువ జరుగుతున్న చోట ఇమ్మీడియట్ మెజర్ ఇస్ స్ట్రిక్టర్ పాలిసీ. సో మనం ఏమంటారు, ట్రాకింగ్ ఎక్కువ పెట్టి ట్రేస్ చేసి వీ నీడ్ టు అరెస్ట్ దెమ్ అండ్ గెట్ ఇట్ సాల్వ్డ్. అలా డిఫరెంట్ సొల్యూషన్స్ పెట్టాలి. ఆల్ ఇన్ వన్ సొల్యూషన్స్ ఉండకూడదు. నేషన్ వైడ్ సొల్యూషన్ కన్నా స్టేట్ లో ఆ ప్రాబ్లమ్ బట్టి సొల్యూషన్ Yes, పెట్టేయాలి. గుడ్. సో యాక్చువల్ గా నువ్వు ప్రిలిమ్స్ చాలా ఈజీ అని చెప్తుంటావు. సో వాట్ ఈస్ యువర్ స్ట్రాటజీ ఫర్ ప్రిలిమ్స్? పీవైక్యూ అనాలిసిస్ ఏంటి, ఎలా చేసేదాన్ని, ప్రిలిమ్స్ క్రాక్ చేయటం ఎలా నీకు? It's a 3-step process, ma'am. First stage, 3 months, invest as much as possible all your energy into statics. స్టాటిక్స్ అంటే ఎన్సీఆర్టీస్ చదవడం, స్టాండర్డ్ బుక్స్ చదవడం, పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయడం. పీవైక్యూస్ రిలేటెడ్ కంటెంట్ కొంచెం రెడీ చేసుకొని రివైజ్ చేసుకోవడం. ఫస్ట్ 3 months అట్లీస్ట్ ఒక్కొక్క సబ్జెక్ట్కి 400 to 500 బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. ప్రతి టాపిక్కి 10 బిట్స్ ఆర్ 15 బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. 3 ఇంటెన్సివ్ రివిజన్ చేసుకోవాలి. వన్స్ దట్ ఈస్ డన్, నెక్స్ట్ స్టేజ్ ఇస్ ప్రిలిమ్స్లో కొన్ని థింగ్స్ ఉంటాయి, నెయిదర్ కరెంట్ అఫైర్స్ నార్ స్టాటిక్, లైక్ యుఎన్ ఆర్గనైజేషన్స్ గురించి కానీ, మల్టీలేటరల్ ఆర్గనైజేషన్స్ గురించి కానీ, మ్యాపింగ్ కానీ. ఇది ఎక్కడ ఒక చోట దొరకదు, బట్ ఇట్ కీప్స్ రిపీటింగ్. సో ఆ డైమెన్షన్స్ అన్నీ ఒక చోట లిస్ట్ చేసుకొని వాటికి నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ దెన్ కరెంట్ అఫైర్స్లో కూడా ఎకానమీ, ఎస్ఎన్టీ, ఎన్విరాన్మెంట్, ఈ 3 సబ్జెక్ట్స్కి కరెంట్ అఫైర్స్ ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి. కాకపోతే దీని బ్యాక్గ్రౌండ్ కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎవ్రీ టైమ్ వీ టాక్ అబౌట్ చంద్రయాన్ 2 and 3, మనకు ఫస్ట్ అర్థం అవ్వాలి ఆర్బిట్ అంటే ఏంటి, రాకెట్ లో స్టేజెస్ ఏంటి, ఫ్యూయల్ స్టేజెస్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని ఆల్రెడీ నేర్చుకొని ఉండాలి. ఇటు అయిపోయిన తర్వాత లాస్ట్ 1 month షుడ్ బి డెడికేటెడ్ టు లెర్నింగ్ పీవైక్యూ ప్యాటర్న్స్. ట్రిక్స్ ఇలాగా నేను 10 ట్రిక్స్ బై హార్ట్ చేసుకొని ఎగ్జామ్ లో చేస్తానంటే కుదరదు. పీవైక్యూ పేపర్స్ ఇయర్ వైజ్ తీసుకొని 3 revisions లో ప్యాటర్న్స్ రికగ్నైజ్ చేయడానికి ట్రై చేయాలి. ఎగ్జాక్ట్లీ. ఈ పీవైక్యూ అనాలిసిస్ ఎలా చేస్తావు? స్టెప్ బై స్టెప్ చెప్పు పీవైక్యూ అనాలిసిస్ గురించి. ఫస్ట్ స్టేజ్ అంటే సబ్జెక్ట్ వైజ్ చదవాలి మనం. సబ్జెక్ట్ వైజ్ చదివేటప్పుడు ఏం చేస్తాం, పీవైక్యూ అనాలిసిస్ అంటే థీమ్స్ ఐడెంటిఫై చేస్తాం, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎలాంటి ఆప్షన్స్ ఇస్తున్నారు. సో ఇప్పుడు నేను ఒక హిస్టరీలో ఎంపైర్ గురించి చదవాలంటే ఎలాంటి డీటెయిల్స్ చదవాలి. దిస్ ఇస్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ అనాలిసిస్. ఇలా 2 months ఇదే అనాలైసిస్ చేసుకోవాలి. అండ్ ద సెకండ్ ఈస్ అండర్స్టాండింగ్ ది లాంగ్వేజ్ ఆఫ్ ది క్వశ్చన్స్. ఇప్పుడు జాగ్రఫీలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఈ సెంటెన్స్ కి మీనింగ్ ఎలా ఉంటుంది, అండ్ హిస్టరీలో సెంటెన్స్ మీనింగ్ ఏంటి. సో దట్ లాంగ్వేజ్ ని అర్థం చేసుకోవాలి సెకండ్ టైం. థర్డ్ టైం పేపర్ వైజ్ చేసినప్పుడు ఏంటనంటే, ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు వీ హ్యావ్ సమ్ కామన్ సెన్సికల్ నాలెడ్జ్ డెవలప్డ్ డ్యూ టు ప్రిపరేషన్. సో సబ్జెక్ట్ వైజ్ ఒక స్టేట్మెంట్ చదవగానే ఇంత అయ్యే ఛాన్స్ ఉండదు, ఇంత ఎక్స్ట్రీమ్ నెంబర్ అయ్యే ఛాన్స్ ఉండదు, ఎక్స్ట్రీమ్ కేసెస్ అయ్యే ఛాన్స్ ఉండదు, కంప్లీట్గా పాసిబిలిటీ రూల్ అవుట్ చెయ్యలేము, ఇలాంటి నాలెడ్జ్ వస్తుంది. థర్డ్ స్టేజ్లో ఉన్నప్పుడు పీవైక్యూస్లో ఆ స్టేట్మెంట్స్ ఐడెంటిఫై చేయగలగాలి. ఎలాంటి స్టేట్మెంట్స్ రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎలాంటి స్టేట్మెంట్స్ రైట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు క్వశ్చన్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఎన్ని విధాల్లో ఒక స్టేట్మెంట్ని రాంగ్ చేయొచ్చు, ఎన్ని విధాల్లో కరెక్ట్ చేయొచ్చు, ఇది నేర్చుకోవాలి మ్యామ్. ఇది పేపర్ బై పేపర్ నేర్చుకోవాలి, సబ్జెక్ట్ బై సబ్జెక్ట్ కాదు. లైక్ ఇట్స్ 3 stages. దిస్ ఇస్ లాస్ట్ స్టేజ్. ఇది నేర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి స్టాటిక్ అంతా నేర్చుకోవడం వల్ల వీ కెన్ రీచ్ అప్ టు 60 to 70 marks. మన కట్ ఆఫ్ 90s దగ్గర ఉంటాయి. సమ్ టైమ్స్ పేపర్ ఇస్ టఫ్ అయితేనే తగ్గుతుంది. 90 రీచ్ అవ్వాలంటే దట్ 15 marks కమ్స్ బికాస్ ఆఫ్ దిస్ ప్యాటర్న్స్, ఎబిలిటీ టు రికగ్నైజ్. ఇన్ఫాక్ట్ అస్సలు తెలియని క్వశ్చన్ ఇచ్చినా కూడా ఐ షుడ్ బి ఏబుల్ టు గెస్. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ యాజ్ అ పాలసీ మేకర్ మనం ఫ్యూచర్ ని ప్రెడిక్ట్ చేస్తుంటాం, ఇది అయ్యే పాసిబిలిటీ ఉంది, ఇది అయ్యే పాసిబిలిటీ లేదు అన్నట్టు. దాట్ ఎబిలిటీ వీ షుడ్ డెవలప్. అది థర్డ్ స్టేజ్ ఆఫ్ పీవైక్యూ అనాలిసిస్ లో చేయాలి. సో ఇప్పుడు ప్రిలిమ్స్ రాసేటప్పుడు కొంతమంది 90 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి అని చెప్తారు, కొంతమంది 70 అటెంప్ట్ చేయండి, ఎక్కువ రిస్క్ చేయొద్దు అలా చెప్తారు. సో వాట్ ఈస్ యువర్ స్ట్రాటజీ? ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేద్దాం అని డిసైడ్ అయ్యి? ఐ అటెంప్ట్ 90+ మ్యామ్. నేను 89 కూడా అటెంప్ట్ చేయను. ఒకవేళ నేను 89 అటెంప్ట్ చేసి వస్తే ఐ నాట్ క్లియర్ ప్రిలిమ్స్. దట్ 90 చేస్తే క్లియర్ చేస్తాను మళ్ళీ. 90 చేసినప్పుడు 90+. ఎస్ మ్యామ్. లైక్ నేను ఇది ఎలా డిసైడ్ చేస్తాము అని అంటే, లాస్ట్ మంత్ అని చెప్పాను కదా, అప్పుడు ఫుల్ లెంత్ టెస్ట్ రాసుకోవాలి అపార్ట్ ఫ్రమ్ పీవైక్యూ టెస్ట్. ఫుల్ లెంత్ టెస్ట్ రాసినప్పుడు సేమ్ అక్కడ కూడా ఇక్కడ ఎలాగైతే పీవైక్యూ ప్యాటర్న్స్ నుంచి గెస్ చేయడం నేర్చుకున్నామో అదే గెస్సింగ్ యూజ్ చేసి ఫుల్ లెంత్ టెస్ట్ రాయాలి. రాసినప్పుడు ఫస్ట్ టెస్ట్లో అటెంప్ట్ అప్ టు 75 questions, నెక్స్ట్ 25 questions అటెంప్ట్ చేసే స్కోప్ ఉందా లేదా అనలైజ్ చేసుకోవాలి ఈరోజు. సెకండ్ టెస్ట్లో 80కి పెంచాలి, 85కి పెంచాలి. అలా పెంచుతూ తగ్గిస్తూ చూస్తే ఒక 5 టెస్ట్లో మనకు అర్థమైపోతుంది, 85+ చేస్తుంటే స్కోర్ పెరుగుతుంది, 75 to 80 చేస్తే స్కోర్ తగ్గుతుంది అని చెప్పి. అలా 80 to 85 రేంజ్కి వస్తాం. నెక్స్ట్ ఇంక్రీజ్ చేస్తాం, తగ్గిస్తాం. ఒక 10 టెస్ట్లో చూస్తూ ఉంటే ఒక స్వీట్ స్పాట్ దొరికిపోతుంది మనకి.
అండ్ దాని చుట్టూ అటెంప్ట్ చేస్తాం మ్యామ్. ఇన్ కేస్ ఇఫ్ ద పేపర్ ఈస్ వెరీ టఫ్, ఇప్పుడు 95 నేను చేయలేనప్పుడు 88 అయినా చేస్తాను, బట్ ఐ విల్ నాట్ అటెంప్ట్ 75. సో ప్రిలిమ్స్ కి ముందు ఎన్ని టెస్ట్లు చేస్తావు, ఎన్ని మాక్ టెస్ట్లు చేస్తావు, ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తావు? ఫర్ సబ్జెక్ట్ వైజ్ టెస్ట్స్ అయితే అట్లీస్ట్ 100 క్వశ్చన్స్ టెస్ట్ మ్యామ్. ఒక్కొక్క సబ్జెక్ట్ కి అట్లీస్ట్ 3 చేస్తాను సబ్జెక్ట్ వైజ్. ఫుల్ లెంత్ టెస్ట్ ఒక 15 చేశాను. 24 అటెంప్ట్ అయితే ఒక 15 చేశాను. 25 అటెంప్ట్ లో జస్ట్ 20 days ఉన్నింది కాబట్టి ఓన్లీ 3 ఫుల్ లెంత్ టెస్ట్ చేశాను, ఇన్స్టిట్యూట్స్ టెస్ట్. రిమైనింగ్ అంతా నేను పివైక్యూస్ పేపర్స్ ఉంటాయి కదా, అవి 3 times సాల్వ్ చేశాను. ఓకే, గుడ్ గుడ్. ఇప్పుడు మెయిన్స్ రాసేటప్పుడు జనరల్ గా టాపర్స్ కాపీస్ చూడండి, స్ట్రక్చరైజేషన్ ఎలా చేస్తున్నారు. సో నువ్వు కూడా చూసావా టాపర్స్ కాపీస్? సో నువ్వెలా మెయిన్స్ కి స్ట్రాటజీ ప్రిపేర్ చేసుకున్నావు? నేను చాలా ఎక్కువ ఫాలో అయ్యాను మ్యామ్ టాపర్స్ కాపీస్. అది నేను చేస్తూనే ఉంటాను ఎవ్రీ ఇయర్, అండ్ ఇట్ వ్యారీస్. ఫస్ట్ డే అసలే చదవకుండా టాపర్స్ కాపీస్ చూడడం ఈజ్ అ టైం వేస్ట్. ఒక్కసారి సబ్జెక్ట్ చదివేసిన తర్వాత నేను ఎప్పుడైతే టెస్ట్ రాయాలనుకుంటానో, రేపు టెస్ట్ రాయాలనుకుంటే ఈ రోజు టాపర్స్ కాపీస్ చూస్తాను. దట్ ఈస్ వన్ వే. ఒకవేళ వర్కౌట్ అయిందా నీకు టాపర్స్ కాపీస్ చూసి? ఇన్ఫాక్ట్ నా 25 అటెంప్ట్ లో ఎథిక్స్ స్కోర్ నాకు ఇంప్రూవ్ అవ్వడానికి రీజన్ కూడా టాపర్స్ కాపీస్. లైక్ నేను వాళ్ళు ఎలాగ డయాగ్రామ్స్ డ్రా చేస్తున్నారని అర్థం చేసుకున్న తర్వాత, ఇట్స్ లైక్ ఎ కోడ్ అల్గోరిథం లాగా అర్థమైపోయిన తర్వాత ఐ జస్ట్ రెప్లికేటెడ్ ఇట్ ఇన్ ఎవ్రీ క్వశ్చన్. హౌ డు యూ జనరేట్ అ డయాగ్రామ్ అన్నది నేను కాపీస్ నుంచి నేర్చుకున్నాను. అండ్ హౌ డు యూ రైట్, అసలు చాలా కామన్ పాయింట్స్, అందరికి తెలిసిన పాయింట్స్ ఎగ్జామ్ లో పెట్టవచ్చు. టాపర్స్ పెట్టడం చూసిన తర్వాత ఎలా చేయాలి. ఎస్ మ్యామ్. సో ఐ రిలైడ్, ఎక్కువనే రిలై అయ్యాను. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇట్స్ లైక్ సబ్జెక్ట్ చదవడం అయిపోయిందా, పీవైక్యూ సాల్వ్ చేసామా ఆర్ అనలైజ్ చేసామా, టాపర్స్ కాపీస్ చూసామా, టెస్ట్ రాసామా. అదర్వైజ్ ఇట్స్ అ వేస్ట్. టాపర్స్ కాపీస్ చూసి మనం టెస్ట్ రాయకపోతే యూజ్ అవ్వదు మ్యామ్. ఇలా చేసేస్తా అలా చేసేస్తా అనుకుంటే సరిపోతుందా? దే షుడ్ బి అ ప్రూఫ్ టు మై సెల్ఫ్. ఓకే, నేను ఇప్పుడు నేర్చుకున్నదంతా ఇంప్లిమెంట్ చేస్తున్నాను అని తెలియడానికి టెస్ట్ రాయాలి. సో అలా ఎక్స్పెరిమెంట్ చేయాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే టాపర్ స్ట్రాటజీస్ మనకు వర్కౌట్ అవ్వవు. లైక్ నేను ఒకరిద్దరి టాపర్స్ ఆన్సర్స్ చూసి అవి రెప్లికేట్ చేద్దామని ట్రై చేశాను. నా ఉన్న ఆన్సర్స్ క్వాలిటీ పడిపోయింది. అండ్ దెన్ ఐ స్టాప్డ్. ఆ టాపర్స్ కాపీస్ చూడడమే మానేశాను. అలా మార్చుకోవాలి మ్యామ్. ఇట్ ఈస్ ట్రయల్ అండ్ ఎర్రర్. సో ఇప్పుడు జనరల్ గా మెయిన్స్ లో ఒక క్వశ్చన్, అన్ని క్వశ్చన్స్ ఒకే ప్యాటర్న్ లో రాయకూడదు అంటారు. ఒక క్వశ్చన్ పాయింటర్స్ లో రాస్తే, ఇంకో క్వశ్చన్ ఫ్లో చార్ట్, ఇంకో క్వశ్చన్ డయాగ్రమాటిక్, అలా రాయాలంటారు. వాట్ యు సే అబౌట్ ఇట్? ఐ అగ్రీ మ్యామ్. అది మొనోటనస్ గా లేకపోతేనే బాగుంటుంది మన పేపర్. వీ కెన్ చేంజ్ ది స్టైల్ విత్ విచ్ వి రైట్ ఆల్సో. సింప్లెస్ట్ వే ఆఫ్ చేంజింగ్ ఇస్ పారాగ్రాఫ్ పాయింట్స్ అని కాకుండా, ఇప్పుడు 10 marks క్వశ్చన్స్ లో వీ కెన్ ట్రై టు ఇన్క్లూడ్ ఎనీ డయాగ్రామ్ ఆర్ ఫ్లో చార్ట్. కుదిరితే అన్ని క్వశ్చన్స్ కి, లేకపోతే అట్లీస్ట్ 5 questions అవుట్ ఆఫ్ 10 questions. అండ్ 2-3 ఎక్కువ ప్రెజెంటేషన్ మార్చకూడదు అనుకున్నప్పుడు ఎక్కువ డైమెన్షన్స్ పెట్టగలగాలి. ఒక 2-3 డైమెన్షన్స్ ఓపెన్ అప్ చేసి ఆన్సర్ రాయాలి. 20 mark క్వశ్చన్స్ లో ఏం చేయొచ్చానంటే 3 pages ఇస్తారు మనకు. 3 pages కి సరిపోయేంత డిమాండ్ ఉంటుంది క్వశ్చన్ లో. నేను ఏం చేస్తానంటే ఒక క్వశ్చన్ మొత్తం అన్ని పాయింట్స్ గా నీట్ గా నోట్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. సెకండ్ క్వశ్చన్ ఏం చేస్తాను, ఇంట్రో అయిపోయి డయాగ్రామ్ అయిపోయిన తర్వాత హబ్ అండ్ స్పోక్ మోడల్లో జస్ట్ ఇలా పెట్టి రాసేస్తాను పాయింట్స్. నెక్స్ట్ పేజ్ లో పాయింట్స్ రాస్తాను. అలా మార్చాను మ్యామ్. సో సింపుల్ చేంజెస్ సరిపోతాయి. సో మెయిన్స్, ఇప్పుడు ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ రాస్తుంటారు కదా, జనరల్ గా వాళ్ళు ఎక్కువ ఎక్సైట్మెంట్ తో ఒక క్వశ్చన్ రాసి ఒక 10 మంది దగ్గర చూపిస్తారు అనమాట. 10 inputs తీసుకుంటారు. వాట్ యు సే, అంటే ఎలా మనం ఆన్సర్ ని ఎవాల్యుయేట్ చేయించుకోవాలి బిఫోర్ గోయింగ్ టు మెయిన్స్ ఎగ్జామినేషన్? ఫస్ట్ ఇంపార్టెంట్ is సెల్ఫ్ ఎవాల్యుయేషన్ మ్యామ్. బిఫోర్ యూ గో టు అ మెంటర్, ఎవాల్యుయేట్ ఇట్ యువర్ సెల్ఫ్. నీకున్న కెపాసిటీలో చూసుకొని ఎంత చేయగలుగుతున్నాను, అసలు అనుకున్న పాయింట్స్ రాయగలిగానా లేదా, మైండ్ లో ఉన్నదే రాసానా ఇంకేదైనా రాసానా చూసుకోవాలి. వన్స్ దట్ ఈస్ డన్, వెన్ యూ గో టు మెంటర్, 10 మంది దగ్గర ఎప్పుడు వెన్ యూ స్టాప్ టేకింగ్ ఇన్పుట్స్ అని అంటే, ఇఫ్ యూ ఫైండ్ అ మెంటర్ హూ సేస్ దిస్ ఈస్ వాట్ యూ హ్యావ్ డన్, మీరు ఇది కరెక్ట్ గా చేశారు, ఇది ప్రాపర్ గా చేయలేదు, అండ్ ఇది ఎందుకు ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, మనకి కస్టమైజ్ చేసి చెప్పే మెంటర్ కావాలి. అలా కస్టమైజ్ చేసే మెంటర్ దొరికారా, స్టాప్ గోయింగ్ టు అదర్స్. అలా దొరికే వరకు యూ కెన్ ట్రై, ఎక్స్పెరిమెంట్, బట్ వన్స్ యూ గెట్ దట్ మెంటర్, ఇట్స్ బెటర్ వాళ్ళు ఒక్కరిదే తీసుకోండి. లైక్ యూ గెట్ ది కాన్ఫిడెన్స్ ఆఫ్ దట్ మెంటర్. వచ్చింది అని అంటే మెంటర్ మీద కాన్ఫిడెన్స్, యూ చూస్ దట్ మెంటర్, అంతే. దాని తర్వాత మళ్ళీ అందరికి చూపించు. సో కరెంట్ అఫైర్స్ ఎలా డీల్ చేసేదానిరా? అంటే ఆల్మోస్ట్ పేపర్లో 60 to 70%, 65% ఆఫ్ ది ప్రిలిమ్స్ పేపర్ కరెంట్ అఫైర్స్ మీద డిపెండ్ అయి ఉంది లాస్ట్ ఇయర్. సో నువ్వు ఎలా డీల్ చేసావు ఈ కరెంట్ అఫైర్స్ ని?
కరెంట్ అఫైర్స్ ఐ ఫాలోడ్ ఇయర్లీ మ్యాగజైన్స్ మ్యామ్. Hmm. మంత్లీ మ్యాగజైన్స్ అండ్ ఇయర్లీ మ్యాగజైన్స్ చూస్తాము. అంటే అందులో మొన్న నేను కూడా- ఒక స్టూడెంట్ తో మాట్లాడినప్పుడు లాస్ట్ ఇయర్ చాలా క్వశ్చన్స్ PIB లో నుంచే ఇచ్చారు కదా, PIB ఒక్కటి చదివితే సరిపోతుందా, ఇదే క్వశ్చన్ అడిగారు అనమాట. ఇట్స్ డిఫికల్ట్ ఫర్ దట్ Yeah. స్టూడెంట్ టు స్టడీ ఫ్రమ్ పిఐబి మ్యామ్. Hmm. పిఐబి ఫ్లడెడ్ ఉంటుంది, Hmm. ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ నుంచి అడిగారు కదా అని చూడడం కాదు, యూ కెన్ హ్యావ్ ది లిస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ న్యూస్ ఫ్రమ్ ది మ్యాగజైన్స్. ఇప్పుడు ఏదైనా ఒకటి మనం రోజు న్యూస్ పేపర్ చదువుతాం కాబట్టి మనకు అనిపిస్తుంది ఇది అడిగే ఛాన్స్ ఉందేమో అని చెప్పి. ఆ పర్టికులర్ న్యూస్ ఒక్కటి యూ కెన్ గో బ్యాక్ అండ్ రెఫర్ ఫ్రమ్ పిఐబి. ఇట్స్ ది రివర్స్ ఇంజనీరింగ్ అప్రోచ్. నేను ఎలా చేస్తాను, కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ ఇద్దరు మంత్లీ కానీ ఇయర్లీ కానీ తీసుకొని నాకు లిస్ట్ వచ్చేస్తుంది. ఫస్ట్ ఆ మ్యాగజైన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చూస్తాను, దానికి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నిటికీ రివర్స్ ఇంజనీరింగ్ స్టాటిక్ నేర్చేసుకుంటాను. ఇది అయిపోయిన తర్వాత నాకు ఒకవేళ అప్పటికి క్లారిటీ రాకపోతే వెళ్ళి గూగుల్లో సర్చ్ చేసి ఇఫ్ పిఐబి న్యూస్ ఉంటే పిఐబి ఆర్ సమ్ 2 to 3 న్యూస్ ఆర్టికల్స్ చదివి ఐ క్లోజ్. ఇది రివర్స్ ఇంజనీరింగ్ చేయాలి, ఎవ్రీడే చేయలేము, టఫ్ అనిపించినప్పుడు మాత్రమే చేయాలి. సో జనరల్గా స్టూడెంట్స్కి ఒక ఫేవరెట్ సబ్జెక్ట్ ఉంటుంది, ఒక వీక్ సబ్జెక్ట్ ఉంటుంది. జనరల్ స్టూడెంట్ టెండెన్సీ ఏంటి, ఫేవరెట్ సబ్జెక్ట్ని PhD లాగా చదివేస్తుంటారు అనమాట. నువ్వు కూడా నాకు ఎకానమీ అంటే కొంచెం వీక్ అని చెప్తావు. సో హౌ యూ డెల్ట్ విత్ ఇట్, ఎకానమీ ఎలా చదివావు? నువ్వు కూడా స్టార్టింగ్లో ఎకానమీ నచ్చట్లేదు కదా అని కొంచెం దూరం పెట్టావా, లేకపోతే గేవ్ సో మచ్ ఆఫ్ టైమ్ టు ఎకానమీ? ఫర్ మీ ఇట్ ఇస్ సింపుల్ మ్యామ్, ఎగ్జామ్ క్రాక్ చేయాలి. Doesn't matter whether I like the subject or not like the subject. In fact, bureaucrat is a generalist kada. We cannot say ఇది ఇష్టం లేదు, నేను ఈ పని చేయను ఆ పని చేయను అని చెప్పి. Somehow నేను టాపర్స్ వీడియోస్ కానీ సబ్జెక్ట్ రిలేటెడ్ వీడియోస్ కానీ చూడడం వల్ల నాకు ఆ క్లారిటీ అయితే ఉంది. ఫేవరెట్స్ అంటూ ఉండకూడదు, భయపడ్డం అంటూ ఉండకూడదు అని చెప్పి. సో నాకు ఇప్పుడు ఎకానమీ వీక్ అని నేను ఎందుకు అంటున్నానంటే, నాకు ఒకరు చెప్పగానే వెంటనే అర్థం అవ్వదు, చదువుతుంటే అర్థం అవ్వదు. వీక్ అంటే మీనింగ్ అది, చదవగానే అర్థం అవ్వట్లేదు. సో నేను క్లాసెస్ తీసుకున్న వరకు నేను ఎకానమీ చదవలేదు అనమాట. అక్కడ క్లాసెస్ లో ఏం చేశాను, క్లాసెస్ విన్న వెంటనే ఎకానమీ టఫ్ కాబట్టి ఆ రోజు ఈవినింగ్ ఒక 10, 20, 30 MCQs ప్రాక్టీస్ చేస్తాను. ఫస్ట్ GDP చాప్టర్ జరిగింది, సార్ చెప్పినప్పుడు చాలా ఈజీ అనిపించింది నాకు. తర్వాత బిట్స్ ఓపెన్ చేస్తే అసలు సాల్వ్ చేయడానికి అన్ని రాంగ్ అవుతుంది. అవి కరెక్ట్ వచ్చే వరకు సాల్వ్ చేశాను ఆ రోజు నైట్. అలా టఫ్ కాబట్టి ఆ రోజే ఎక్కువ టైం ఇచ్చేసాను. రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఎలాగంటే కొన్నిసార్లు నేను ఎక్స్ట్రా కూడా రివైజ్ చేయను ఆ రోజు ఈవినింగ్ క్లాసెస్ అయిపోగానే. టఫ్ కాబట్టి ఎక్కువ ప్రాక్టీస్ చేశాను. అది అయిపోయి అలా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇప్పుడు ఈక్వల్ అయిపోయాయి అన్ని సబ్జెక్ట్స్. దిస్ ఇస్ వాట్ ఎవ్రీవన్ షుడ్ ఫాలో. దే షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ వీకర్ సబ్జెక్ట్ ఫస్ట్. సో ఇప్పుడు ఒక 4 to 5 years ఆఫ్ జర్నీ ఉంది UPSC. వాట్ ఈస్ ది టఫెస్ట్ మూమెంట్? It is like last year after losing it after interview, ma'am. It was toughest not because I did not clear the exam. Somehow my teachers valla kani my parents valla kani I am confident in life that ఒక ఎగ్జామ్ కానీ, ఒక ఇన్స్టిట్యూట్ కానీ, ఒక అకాడమీ కానీ నా ఫ్యూచర్ని డిసైడ్ చేయదు. నా కాన్ఫిడెన్స్ వీల్ ఎవర్ రీజన్ కాదు, నేను ఒక్కదానే రీజన్ అని నమ్మేదాన్ని నేను. బట్ వెన్ మై ఫ్యామిలీ గాట్ ఎఫెక్టెడ్, లైక్ లాస్ట్ టైమ్ రిజల్ట్ రోజు I never saw my father crying. That happened. And my mother was not good. That also happened. So having seen that and వాళ్ళు అలా వదిలేసి వచ్చేయడం, I came, as you know, నేను మిమ్మల్ని వచ్చి కలిసాను కూడా. రిజల్ట్ వచ్చిన 3rd day I was here in Hyderabad and I have mother to take care of. That was difficult. అదే చెప్పా, అన్న దగ్గర వదిలేసి వచ్చాను మ్యామ్ అన్నట్టు. It was a dilemma, ma'am. ఇప్పుడు నేను మా అమ్మని చూసుకోవాలా, దిస్ ఇస్ ద టైమ్ ఐ షుడ్ పే బ్యాక్ ది కేర్ దట్ షీ హాస్ గివెన్ మీ ఆల్ దీస్ ఇయర్స్ కదా, అది చేయాలా, ఎగ్జామ్ చదువుకోవాలా, దిస్ ఎగ్జామ్ ఈజ్ అన్సర్టైన్, నేను లైఫ్ లో రిగ్రెట్ అవుతానేమో ఇప్పుడు మా అమ్మని చూసుకోకపోతే అని ఉండేది. సో దట్ వాస్ టఫ్ టు డీల్, మ్యామ్. బట్ నౌ దే మస్ట్ బి వెరీ హ్యాపీ, రైట్? సో నిన్న వచ్చావు, 70-80 క్వశ్చన్స్ అడిగారు పిల్లలు, చాలా ఓపిక్గా ఆన్సర్ చేసావు. వాట్ ఈస్ ది ఎనీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారా, నీకేమన్నా అనిపించిందా దిస్ ఈస్ ది రైట్ క్వశ్చన్ దే షుడ్ ఆస్క్ మీ, ఆర్ దే మిస్డ్ దిస్ క్వశ్చన్ దే డిడ్ంట్ ఆస్క్ మీ అని? నాట్ రియలీ మ్యామ్. నాకు ఎక్కువ హ్యాపీ అనిపించింది ఏంటనంటే, they asked questions with the intention to know the answer. Most of the times ఏమవుతుందంటే, some students ఎలా ఉంటారంటే they want to prove that they can question. ఆ ప్రూవింగ్ మెంటాలిటీతో ఉంటుంది. బట్ ఇక్కడ నేను స్టూడెంట్స్ లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ప్రతి ఒక్కరు క్వశ్చన్ అడిగిన తర్వాత దే వాంటెడ్ అన్ ఆన్సర్. సో వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు అన్నది ఇట్ సీమ్ లైక్ జనరిక్ క్వశ్చన్సే కదా, అందరినీ అడిగే క్వశ్చన్సే కదా అనిపించాయి, కానీ వాళ్ళ ఆన్సర్ కోసం వెయిట్ చేశారు. వాళ్ళు అడిగిన ఇంటెంట్ ఏంటి,
మాకు మీరు ఆన్సర్ చెప్పండి, మేము తెలుసుకోవాలనుకుంటున్నాం అని చెప్పి. ఫర్ మీ పర్సనలీ అది వేస్ట్ క్వశ్చన్ అయినా, ఇర్రిలెవెంట్ క్వశ్చన్ అయినా, ఇఫ్ యూ ఆస్క్ విత్ ది ఇంటెంట్ దట్ నేను ఆన్సర్ కోసం అడుగుతున్నాను, ఎవరికి ప్రూవ్ చేసుకోవడానికి కాదు అని అడుగుతారు కదా, దట్ యాటిట్యూడ్ ఐ లైక్ మ్యామ్. సో ఆల్ దట్ 70 క్వశ్చన్స్ క్యారీడ్ దట్ యాటిట్యూడ్. సో నీ పర్సనాలిటీ టెస్ట్ లో ఏదిరా ఒక టఫెస్ట్ క్వశ్చన్ ఆర్ ఫన్నీయెస్ట్ క్వశ్చన్ ఏమనిపించింది పర్సనాలిటీ టెస్ట్ లో? ఫర్ మీ ద ఫస్ట్ క్వశ్చన్ టఫ్ అని ఎందుకు అనిపించింది అని అంటే, ఐ ఆన్సర్డ్ ఇట్ బట్ ఐ డిడ్ నాట్ నో హౌ డిడ్ ఐ ఆన్సర్ ఇట్. లైక్ మేడం అడిగారు ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ విచ్ ఇస్ స్టేట్ విచ్ ఇస్ కాన్కరెంట్ లిస్ట్, ఏది స్టేట్ లిస్ట్ లో ఉంది, ఏది కాన్కరెంట్ లిస్ట్ లో ఉంది అని అన్నారు. ఐ టోల్డ్ ది రైట్ ఆన్సర్. మేడం సెడ్ ఇట్స్ ది ఆపోజిట్. ఓకే. అండ్ ఐ వాస్ లైక్ నో మ్యామ్, దిస్ ఇస్ ది కేస్ అన్నట్టు చెప్పాను. దెన్ మేడం యాజ్ ది ఫాలో అప్ క్వశ్చన్, ఎందుకు ఇప్పుడు మనం స్టేట్ నుంచి కాన్కరెంట్ లిస్ట్ కి తీసుకెళ్దామా పర్టికులర్ సబ్జెక్ట్ ని, కాన్కరెంట్ నుంచి సెంట్రల్ లిస్ట్ లో పెట్టేద్దామా, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అని అడిగారు అనమాట. సో దట్ మూమెంట్ ఫెల్ట్ లైక్ వియర్డ్ ఫర్ మీ. ఫర్ వెరీ ఫస్ట్ క్వశ్చన్ లో ఐ డిసగ్రీడ్ విత్ ది చైర్పర్సన్ మ్యామ్, అండ్ మేడం ఎలా తీసుకున్నారు, దట్ క్వశ్చన్ మిగిలిపోయింది అనమాట. నేను ఇంకొంచెం పొలైట్ గా చెప్పుండాల్సిందా ఆర్ ఎలా హ్యాండిల్ చేసి ఉండాలి అని చెప్పి. క్వశ్చన్ ఈజీనే, బట్ డిసగ్రీ చేయాల్సి రావడం ఇన్ ది వెరీ ఫస్ట్ క్వశ్చన్ వాస్ డిఫికల్ట్ టు హ్యాండిల్. సో ఆ డిసగ్రీ చేసిన తర్వాత ఎంటైర్ ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేసావు? ఇస్ ఇట్ ఓకే? Yes ma'am, I was calm only, I was smiling only, I was showing the confidence that I think whatever I think is right అన్నట్టే I try to say. నా పర్స్పెక్టివ్ ఇది అన్నట్టు చెప్పడానికి ట్రై చేశాను. కొన్ని క్వశ్చన్స్ ఐ కుడ్ నాట్ ఓపెన్ అప్ మెనీ డైమెన్షన్స్, అన్ని పాయింట్స్ గుర్తు రాలేదన్నమాట. సో అదొక్కటి కొంచెం ఇంకొంచెం ఎక్కువ పాయింట్స్ చెప్పుండాల్సింది కదా అనిపించింది. బట్ యాజ్ ఫార్ యాజ్ ఐ నో వాళ్ళు నెంబర్ ఆఫ్ పాయింట్స్ కూడా చూడరు. ద చైర్పర్సన్ బోర్డ్ దే హ్యావ్ అ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ అనలైసిస్. అది నేను జడ్జ్ చేయలేను, కానీ ఫర్ మీ పర్సనలీ ఇట్ ఫెల్ట్ గుడ్ మ్యామ్. బోర్డ్ ఎప్పుడు కార్డియల్ గానే ఉంటారు, దే నెవర్ డిస్కరేజ్ యూ. ఈవెన్ ఇఫ్ యూ డిసగ్రీ, వాళ్ళు ఇంకా ఓపిక్గా వింటారు అనమాట, వాట్ ఈస్ దట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే అని చెప్పి. సో బోర్డ్ వైజ్ ఐఎమ్ హ్యాపీ, బట్ ఫర్ మీ ఐ ఫీల్ లైక్ ఇంకా ఇంప్రూవ్మెంట్ కి స్కోప్ ఉంది అని. సో ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నాకు వచ్చేస్తుంది ఇది ఈసారి అన్న ఒక ఫీలింగ్ వచ్చిందా, లేకపోతే ఇంకా బెటర్మెంట్ అవ్వాలా అని వచ్చిందా? లేదు మ్యామ్, ఒక్క కైండ్ ఆఫ్ రిలాక్సేషన్ అయితే అనిపిస్తుంది. అంటే కొంచెం ఆ లూప్లోంచి కొన్ని రోజులు బయట ఉండొచ్చు కదా అని చెప్పి. అపార్ట్ ఫ్రమ్ దట్ వచ్చేస్తుందని నా కాన్ఫిడెన్స్ నాకు అది 24 అటెంప్ట్ బ్రేక్ చేసింది మ్యామ్. 24 ఐ వాజ్ వెరీ షూర్ ఖచ్చితంగా నా నేమ్ లిస్ట్లో ఉంటుంది అనిపించింది. బట్ ఎప్పుడైతే అది అవ్వలేదో ఓవరాల్ నా పర్స్పెక్టివే మారిపోయింది లైఫ్ విషయంలో. ఐఎమ్ లైక్ ఓకే, మేనిఫెస్టేషన్ ఆల్ దిస్ ఐ అగ్రీ, బట్ స్టిల్ కర్మ మాత్రమే నాది, కర్మ ఫలం నా చేతుల్లో ఉండదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ రిజల్ట్ ఏదైతే ఉందో రిజల్ట్ డే ఆ ఒక్కరోజు ఐ కెన్ టాక్ అబౌట్ లక్, నేను చేయడం వల్లే వచ్చింది, కష్టపడడం వల్లే వచ్చింది అని చెప్పి. బట్ దెర్ ఈస్ అ వే ఆఫ్ లుకింగ్ అట్ ఫెయిల్యూర్ ఆల్సో. సక్సెస్ వచ్చినప్పుడు నేను ప్రిపరేషన్ వైజ్ ఇంప్రూవ్మెంట్స్ చేయడం ఆపేస్తాను. అలా కాకుండా ఫెయిల్యూర్ వస్తే రిజల్ట్ వచ్చాక ఇంప్రూవ్మెంట్స్ ఉండవని కాదు, మనం ఇంప్రూవ్మెంట్స్ ఆగిపోతాయి. అలా కాకుండా మనకి నెగటివ్ వచ్చింది అనుకోండి రిజల్ట్, ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు ఆ స్కోప్ దొరుకుతుంది ప్రిపరేషన్ని ఇంకొంచెం బెటర్ చేసుకోవడానికి. ఆ రెండు మాత్రమే జరుగుతాయి. ఇంకా దీనికి మంచి మనం ఎక్కువ చూడాల్సిన అవసరం లేదు. అయిపోయింది, వదిలేద్దాం. రిజల్ట్ రోజు వస్తే సంతోషిస్తాను, రాకపోతే బాధపడతాను. అంతవరకు ప్రశాంతంగా ఉందాం అనుకున్నాను. నేను చేసినంత వరకు చేశాను, లీవ్ ఇట్ టు నేచర్ అన్నట్టు. సో ఇప్పుడు స్కూల్ డేస్ గురించి మాట్లాడుకుంటే జనరల్గా మనకి చాలా క్రమశిక్షణ ఉంటుంది అండ్ టీచర్ మీద చాలా రెస్పెక్ట్ ఉంటుంది. అండ్ వెన్ వీ టర్న్ టు బీటెక్ అది కొంచెం లిబర్టీ లాగా అయిపోతుంది అనమాట. బట్ వెన్ వీ కమ్ టు యూపీఎస్సీ ప్రిపరేషన్, స్కూల్ డేస్లో ఎంత క్రమశిక్షణగా ఉన్నామో, ఎంత రెస్పెక్ట్ ఇచ్చామో అది ఉండాలి. బట్ స్టూడెంట్స్కి ఇప్పుడు ఉంటుందా అది? వాట్ యూ సే అబౌట్ ఇట్? ఎలా ఉండాలి ఏంటి ప్రిపరేషన్ ప్రాసెస్లో? టుడేస్ ఏమైపోయిందంటే ఇన్ఫర్మేషన్ బొంబార్డ్మెంట్ ఎక్కువ అయిపోయింది మ్యామ్. ఇన్ఫర్మేషన్ మల్టిపుల్ సోర్సెస్ నుంచి రావడం వల్ల ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది, సరే నేను చేసేయగలను అని చెప్పి. బట్ టీచర్ ఇస్ బియాండ్ దట్. ఏఐ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ అయిపోయింది. yes ma'am, టీచర్ ఇస్ బియాండ్ గివింగ్ ఇన్ఫర్మేషన్. వెదర్ యూ అగ్రీ ఆర్ నాట్, మనకు నచ్చినా నచ్చకపోయినా రెస్పెక్ట్ ఈస్ ది బేసిక్ థింగ్. ఎవరినైనా రెస్పెక్ట్ చేయడం నేర్చుకోవాలి ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్లీ వెన్ ఇట్ కమ్స్ టు, ఇప్పుడు నేను కోచింగ్ తీసుకోవాలి అని డిసైడ్ అయినప్పుడు, కోచింగ్ మెంటర్షిప్ తీసుకోవాలి అని డిసైడ్ అయినప్పుడు యూ వెంట్, మనం ఫస్టే డిసైడ్ అవ్వడమే లైక్ యూట్యూబ్లో చూసి ఆర్ హల్చల్ అయిపోయిన మాత్రమే చూసేసి వెళ్ళిపోయి తర్వాత బాధపడడం ఇలాంటివి కాకుండా యూజ్ యువర్ మైండ్ ఇన్ ది ఫస్ట్ స్టేజ్ ఓన్లీ. ఉన్న కెపాసిటీ, ఉన్న లాజికల్ మైండ్, ఉన్న ఎక్స్పెరిమెంటేషన్ యూస్ చేసి సెలెక్ట్ అ గుడ్ మెంటర్ ఆర్ అన్ ఇన్స్టిట్యూట్. వెళ్ళిన తర్వాత వెన్ యూ ఆర్ లిజనింగ్ టు క్లాసెస్, మనకు అర్థమవుతున్నాయా క్లాసెస్,
అర్థమవుతున్నాయి కదా, స్టాప్ ఎంటైర్ నాన్ సెన్స్ దేర్ అండ్ గో టు క్లాసెస్. వెళ్ళి డిసిప్లిన్ పంక్చువల్గా క్లాసెస్ అటెండ్ అవ్వాలి, ఆన్సర్స్ రాయమని చెప్పినప్పుడు రాయాలి, రాసిన తర్వాత గెట్ ఇట్ ఎవాల్యుయేటెడ్. ఆల్మోస్ట్ ఇన్ ది యూపీఎస్సీ ఇండస్ట్రీ మేబీ కొంతమంది టీచర్స్కి సరిగ్గా చెప్పడం రాకపోవచ్చు, ఎక్స్ప్లెయిన్ చేయడం రాకపోవచ్చు, బట్ వన్స్ దట్ సెన్స్ యువర్ సెన్సియారిటీ, వాళ్ళు చేయలేని మిమ్మల్ని రూట్ చేస్తారు వేరే టీచర్కి. సో ట్రస్ట్ దట్ ఇన్నర్ ఎబిలిటీ ఆఫ్ ఎవ్రీ పర్సన్. ప్రతి ఒక్కరూ మీ కష్టాన్ని రికగ్నైజ్ చేయగలరు. ఆ ట్రస్ట్తో వెళ్ళాలి. అప్రోచ్ అయిన తర్వాత ఓన్లీ ప్రిపేర్ అవుతున్న రోజులు డౌట్స్ ఉండకూడదు, ఎక్కువ డౌట్స్ పెట్టుకోకూడదు. వీళ్ళు ఇలా చెప్తున్నారు, వాళ్ళు ఎలా చెప్తున్నారని. మనకి ఎగ్జామ్ రిలవెంట్ అనిపించిందా, జాయిన్ అయ్యామా, కంటిన్యూ దట్ ప్రాసెస్. బద్ధకంగా ఉందని చెప్పి ఫ్రెండ్స్ సినిమాకి వెళ్తున్నారని చెప్పి క్లాస్కి వెళ్ళడం మానేయకూడదు. ఆ టీచర్ నచ్చలేదా, గో కంప్లైన్ అట్ ది ఇన్స్టిట్యూట్, గెట్ ఇట్ కరెక్టెడ్, టీచర్ని మార్పించుకోండి. ఆర్ యూ డోంట్ వాంట్ టు అటెండ్ దట్ క్లాసెస్, టేక్ ఆన్లైన్, లిసన్ టు 2x స్పీడ్లో విని ఫినిష్ చేసుకోండి. అల్టిమేట్గా ఎగ్జామ్కి ఉపయోగపడాలి. అట్ ది సేమ్ టైం జడ్జిమెంట్స్ చేయడం మానేయాలి మనం. జడ్జిమెంట్స్, వాట్ కైండ్ ఆఫ్ జడ్జిమెంట్స్ షుడ్ బి డన్, ఇట్ షుడ్ బి క్రిటికల్గా చేసుకోవాలి. ఆ క్రిటికల్ మన ప్రిపరేషన్ గురించి. వెన్ ఇట్ కమ్స్ టు అదర్ పర్సన్స్, థింక్ ఓన్లీ ఇన్ యువర్ పర్స్పెక్టివ్. ఇప్పుడు నాకు పలానా టీచర్ కంప్లీట్గా యూపీఎస్సీ ప్రిపరేషన్కి హెల్ప్ చేయగలుగుతున్నారా, చేయలేకపోతున్నారా. హెల్ప్ చేయలేకపోతే ఆ పర్సన్ని నువ్వు జడ్జ్మెంట్ చేసి నీకు వచ్చేదేం లేదు, జస్ట్ చేంజ్ ఆర్ గో టు దెమ్ అండ్ టెల్ యువర్ ప్రాబ్లమ్. ఇలా కన్స్ట్రక్టివ్గా సాల్వ్ చేసుకుంటూ కామ్గా వెళ్ళాలి. కానీ క్రిటిసైజ్ చేసేసుకోవడం కానీ, లేకపోతే కంప్లైంట్స్ చేసుకుంటూ క్లాసెస్కి రావడం, క్లాసెస్ వెళ్తూ ఉన్నప్పుడు కంప్లైంట్స్ చేసుకోవడం, దిస్ యాటిట్యూడ్ డజంట్ వర్క్ మ్యామ్. స్కూల్లో ఎలా ఉంటాం, మన టీచర్ చెప్పిందే వేరే. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను అలా ఉండమని చెప్పట్లేదు. హోంవర్క్ ఇస్తే హోంవర్క్ డెఫినెట్ గా చేసుకొని రావాల్సిందే నెక్స్ట్ డే లో. ఇఫ్ యూ ఫైండ్ అ గుడ్ టీచర్, అలాగే ఉండాలి. స్కూల్ స్టూడెంట్ లాగానే ఉండాలి. మనకు మంచి మెంటార్ దొరికితే వాళ్ళు చెప్పిన ప్రతిదీ చేయగలగాలి. ఇఫ్ ఇట్ ఇస్ నాట్ అ గుడ్ మెంటార్, యూ కెన్ బేరీజ్ వేసుకోవచ్చు. బట్ ఇఫ్ యూ ఫైండ్ అ గుడ్ మెంటార్, అప్పుడు గనక పంక్చువాలిటీ లేకపోవడం, డిసిప్లిన్ లేకపోవడం, రెస్పెక్ట్ ఇవ్వకపోవడం, ఇలాంటివి చేస్తే ఐఎమ్ ది వన్ హూ గెట్స్ ఎఫెక్ట్. సో ఇప్పుడు ప్రిపరేషన్ టైంలో టెస్ట్లు రాయమంటే రాయట్లేదు పిల్లలు. దే ఆర్ లుకింగ్ ఫర్ పర్ఫెక్షన్. వెన్ ఐ ఆస్క్ దెమ్ ఎందుకు టెస్ట్ రాయట్లేదు అంటే, నేను ఇంకా అంత ప్రిపేర్ అవ్వలేదు మ్యామ్ అని. సో వాట్ డూ యూ థింక్? ఫస్ట్ రాస్తే కదా తెలుస్తుంది ఎంతవరకు రాయగలుగుతున్నామని. ఎస్పెషలీ మెయిన్స్ రాసేటప్పుడు ఈ ఆన్సర్ వస్తుంది అనమాట. ప్రిలిమ్స్ ఎంసీక్యూస్ కాబట్టి ఏదో ఒకటి పెట్టేసి వస్తున్నారు, బట్ మెయిన్స్కి ఈ ప్రాబ్లం చెప్తున్నారు. అందరం విన్నదే, స్టూడెంట్స్ కూడా విన్నదే, సిలబస్ ఎవ్రీథింగ్ అండర్ ది స్కై ఇస్ సిలబస్ ఫర్ యూపీఎస్సీ అంటారు. అంటే అర్థం ఏంటి, ఎన్ని రోజులు జీవితాంతం చదివినా ఇంకా పెండింగ్ ఉండిపోతుంది సిలబస్. ఒక పర్ఫెక్ట్ డే, పర్ఫెక్ట్ ఆన్సర్ అంటూ ఉండదు. స్టార్ట్ విత్ వాట్ యూ హ్యావ్. ఇప్పుడు ప్రాక్టికల్గా చూసుకుంటే, పీవైక్యూ క్వశ్చన్స్ కనుక చూసుకుంటే, ఇట్ డిమాండ్స్ 80% ఆఫ్ యువర్ స్టాటిక్ నాలెడ్జ్ ఆర్ బేసిక్ అనలిటికల్ నాలెడ్జ్. అది ఎలా డెవలప్ అవుతుంది? ట్రై చేస్తే డెవలప్ అవుతుంది, బ్రెయిన్ స్టార్మ్ చేసుకుంటే డెవలప్ అవుతుంది. నేనేం చేశాను, నేను కాలేజ్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను కాబట్టి నేను 5 క్వశ్చన్స్ రాయలేనప్పుడు ఒక క్వశ్చన్ రాశాను. డైలీ నేను చేయలేను, నాకు టైం కన్స్టెంట్ ఉంది అని అంటే వీక్లీ రాయాలి. అలా నేను వీక్లీ ప్లాన్స్ పెట్టుకోలేను అనుకున్నప్పుడు సబ్జెక్ట్లో ఉన్న సిలబస్ని క్లస్టర్స్గా డివైడ్ చేసుకొని రాసేయాలి. ఒక్కటే బుక్ చదివిన ఆన్సర్ రాయాలి. బికాస్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్లో ఏం తెలుస్తుందంటే, నేను ఒక 10 బుక్స్ చదవచ్చు, నాకు రాయడం రాకపోతే, నాకు గుర్తుండకపోతే, ఈ అన్ని ఫ్యాక్టర్స్ తెలియాలి. మన ప్రిపరేషన్ కస్టమైజ్ చేసుకోవాలి అని అంటే ఆన్సర్ రైటింగ్ ఈజ్ ది ఓన్లీ వే. సో రైట్ యువర్ ఆన్సర్స్. ఆన్సర్ రాయడం వల్ల ఫస్ట్ థింగ్ మనకు తెలిసేది, మనం ఫస్ట్ చదువుతున్నావా సరిగ్గా లేదా అని. అట్లీస్ట్ చదివింది పెట్టగలుగుతుంటే మెమరీ ఇంప్రూవ్ అవుతుంది అని మీనింగ్. అదైనా తెలుస్తుంది, ఏమీ తెలియకపోతే ఆన్సర్ రాసిన తర్వాత. దెన్ వెన్ యూ గెట్ ఇట్ ఎవాల్యుయేటెడ్ ఫ్రమ్ యువర్ టీచర్, రిలవెంట్గా రాస్తున్నామా లేదా తెలుస్తుంది. ఈ రెండు తెలిస్తే 60% ఆఫ్ ఆన్సర్ రైటింగ్ ఈజ్ డన్. థర్డ్ స్టేజ్ ప్రెజెంటేషన్ అండ్ వాల్యూ అడిషన్. మనం బీటెక్లో చేసిన ప్రెజెంటేషన్స్ కానీ, స్టైల్ కానీ ఇక్కడ అలా ఉండదు, ఇక్కడ మార్చాల్సి ఉంటుంది. ఫస్ట్ రాస్తే మన స్ట్రెంగ్స్ తెలుస్తాయి. ఇప్పుడు నేను ఇనిషియల్గా రాసినప్పుడు ఐ యూస్ టు ట్రై విత్ పారాగ్రాఫ్స్ రాసేదాన్ని, పాయింట్స్ రాసేదాన్ని. ఒక పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే 5 లైన్స్ రాసేదాన్ని. అది ఈరోజు నాకు 2 లైన్స్లో అయిపోతుంది, ఎసెన్స్ మిస్ అవ్వదు. ఫస్ట్ 5 లైన్స్ రాస్తే దాని 2 లైన్స్ ఎలా చేయాలో నేను నేర్చుకోగలను, టీచర్ చెప్పగలను. 5 రాయను, 2 రాయను అంటే ఆ తర్వాత కూడా లైక్ వీల్ ఎండ్ అప్ విత్ నథింగ్. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు జనరల్గా స్టూడెంట్స్ నేను అడుగుతుంటే ఎందుకు యూపీఎస్సీ చూస్ చేసుకున్నావు అంటే, యూట్యూబ్లో టాపర్స్ వీడియోస్ చూశాను, లేకపోతే ఒక మోటివేషన్ వీడియో చూశాను ఐఏఎస్ ఆఫీసర్ది. సో ఐ ఆల్సో వాంట్ టు బికమ్ లైక్ దాట్ అని అంటున్నారు. పర్పస్ ఉండటం యూపీఎస్సీ ప్రిపరేషన్కి ఆర్ ఈ ఎగ్జామ్ క్రాక్ చేయడానికి చాలా ఇంపార్టెంట్. వాట్ యూ సే అబౌట్ ఇట్? పర్పస్ ఎంత ఇంపార్టెంట్ వాళ్ళకి చెప్పు.
మ్యామ్ దట్ ఈస్ వాట్ డ్రైవ్స్. ఎందుకంటే ఇయర్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ లైక్ ఈవెన్ ఇఫ్ నాట్ ఇయర్స్, ఒక ఇయర్ ఫస్ట్ ఇయర్లో క్రాక్ చేసిన వాళ్ళైనా ఇట్ డిమాండ్స్ ఇంటెన్స్ లెవెల్ ఆఫ్ డెడికేషన్ అండ్ కమిట్మెంట్. కొన్ని విషయాలను మనవి కాదని పట్టించుకోవడం మానేస్తేనే ఎగ్జామ్ క్లియర్ అవుతుంది అనమాట. ఇఫ్ ఇట్ డిమాండింగ్ అంత ఇంటెన్సిటీ డిమాండ్ చేస్తున్నప్పుడు అండ్ వన్స్ వీ ఫెయిల్ వీ ఎండ్ అప్ యాజ్ అ జీరో. మళ్ళీ కొన్ని ఇయర్స్ పడుతుంది హీరో అవ్వడానికి. బట్ ఈ ప్రాసెస్ ఒక 6 years 5 years చేసిన తర్వాత వన్ డే యూఆర్ గోయింగ్ టు ఎండ్ అప్ యాజ్ అ జీరో ఇఫ్ యూ డోంట్ క్లియర్. ఆ స్టేజ్ని ఎదుర్కొనే ధైర్యం కావాలి అని అంటే స్టార్ట్ చేసేటప్పుడు ఎందుకు మనం కేర్లెస్గా ఉండాలి? బీ కేర్ఫుల్. ఫస్ట్ మోటివేషన్ ఏదైనా అవ్వచ్చు, పేరెంట్స్ డ్రీమ్ అవ్వచ్చు, నా డ్రీమే అవ్వచ్చు, పవర్ కోసమే అవ్వచ్చు, ఆర్ వీడియోస్ చూసాము రెస్పెక్ట్ కోసం అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇంటర్నలైజ్ ఇట్. ఓకే, మీకు అది రెస్పెక్ట్ కావాలి, ఎందుకు కావాలి? అదొక్కటే ఎందుకు కావాలి? వేరే విధాలు మీకు ఎందుకు వద్దు? రైట్ ఇట్ డౌన్, అనలైజ్, డిస్కస్. ఇదంతా చేసిన తర్వాత ఇఫ్ యూ ఎంటర్, డిమోటివేషన్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఒక 6 months తర్వాత ఇఫ్ ఐ సెట్ సైలెంట్లీ అండ్ థింక్ అరే ఏం ఎక్కట్లేదు, చదివింది ఏమి ముందుకు వెళ్ళట్లేదు అనిపించినప్పుడు అది గుర్తు చేసుకుంటే నీకు పర్పస్ మళ్ళీ మళ్ళీ గుర్తొస్తుంటే గనక యూ విల్ డిసైడ్, సి ఇప్పుడు ఇది కష్టమైనా నేను చేయాల్సిందే. ఎందుకు? మై ఎండ్ గోల్ ఇస్ స్ట్రాంగ్, మై ఎండ్ పర్పస్ ఇస్ స్ట్రాంగ్. అది మోటివేషన్ లాగా పనిచేస్తుంది. మధ్యలో డివైడ్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఆస్పిరెంట్ కి డీవియేషన్స్ చాలా ఉంటాయి మ్యామ్, చాలా ఉంటాయి. ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, టూర్స్, స్పెషల్లీ అట్ దిస్ ఏజ్ లైక్ 21 రాగానే మన ఫ్రెండ్స్ అందరూ టూర్స్ కి వెళ్తుంటారు, ఫ్యామిలీస్ ఇల్లు కట్టుకుంటుంటారు, ఫ్యామిలీస్ ని బాగా చూసుకుంటుంటారు. మనకేంటంటే పేరెంట్స్ హెల్త్ కూడా మనం సరిగ్గా పట్టించుకోలేము అనమాట. ఆ స్టేజ్ లో ఉంటాం. అప్పుడు దాని నుంచి బయటికి రావాలి అని అంటే అపార్ట్ ఫ్రమ్ పర్పస్ నథింగ్ కెన్ బ్రింగ్ us అవుట్. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే అబ్రాడ్ లో సెటిల్ అయిపోయి ఉంటారు, లేకపోతే కార్ కొనుక్కొని ఉంటారు, మనమేమో ఎన్సీఆర్టీస్ చదువుతూ ఉంటాం ఇంకా. సో సో వాటన్నిటి నుంచి బయటికి రావాలి, స్ట్రెంగ్త్ కావాలి అని అంటే దట్ పర్పస్, ఆ పర్పస్ గుర్తు తెచ్చుకుంటేనే వీ కెన్ క్యారీ ఇట్ ఫార్వర్డ్ అనమాట. ప్రిపరేషన్ టైంలో మెడిటేషన్ చాలా వర్కౌట్ అయింది మ్యామ్ నాకు అని చెప్పేదాన్ని. సో అసలు మెడిటేషన్ స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపించింది అండ్ ఎలా నీ ప్రాసెస్లో ఇది హెల్ప్ అయింది? ఇనీషియలీ ఐ స్టార్టెడ్ ద లా ఆఫ్ అట్రాక్షన్ బేస్డ్ మెడిటేషన్ మ్యామ్. నేను 23 ప్రిలిమ్స్ క్లియర్ అవ్వలేదు. 24 అటెంప్ట్కి ప్లాన్ చేసినప్పుడు ఐ రియలైజ్ ఎగ్జామ్ రోజు ఐ షుడ్ నాట్ బి ఓవర్ థింకింగ్ అబౌట్ రిజల్ట్ గురించి కానీ, పాస్ట్ గురించి కానీ, నేను చదివానా లేదా, ఈ క్వశ్చన్స్ ఏవి నాకు మైండ్కి రాకూడదు. అండ్ మేనిఫెస్టేషన్ వర్క్స్ అని ఎక్కువ సార్లు విన్నాను అనమాట నేను. సో ఈ మధ్య ఎక్కువ వినిపిస్తుంది మేనిఫెస్టేషన్ అని. ఐ థాట్ దాని రిలేటెడ్ మెరిట్ ఫర్ మీ. నేను రోజు నిద్ర లేచి అఫర్మేషన్స్ చేసుకునే పర్సన్ కాదనమాట. దానికంటే నేను మెడిటేషన్ ప్రాపర్ గా చేయగలను అనిపిస్తుంది. సో ఐ స్టార్టెడ్ చిత్ శక్తి మెడిటేషన్. సో చిత్ శక్తి ఇట్ ఇస్ ప్యూర్లీ ఇప్పుడు నేను ఒక గోల్ అచీవ్ చేయాలనుకున్నప్పుడు దానికి రిలేటెడ్ ఒక 21 minutes మెడిటేషన్ అనమాట. అది స్టార్ట్ చేశాను ప్రిలిమ్స్ అప్పుడు. 6 months కంటిన్యూస్ గా చేశాను మ్యామ్. మధ్యలో 1 week అలా బ్రేక్ తీసుకున్నాను. ఆ 1 week చేసిన తర్వాత ఐ రియలైజ్ అది ఎలా అనిపించేది అంటే ఇఫ్ ఐ డూ మెడిటేషన్ ఒక 1 week చేసిన తర్వాత నాకు కావాల్సిన ఇన్పుట్స్ ఫ్రెండ్స్ ద్వారాను ఎలాగోలా తెలిసేవన్నమాట. ఎగ్జామ్కి ఏది అవసరం అన్నది నా దగ్గరకు వచ్చేది. దట్ ఈస్ వాట్ వీ కాల్ లా ఆఫ్ అట్రాక్షన్ కదా అని. అలా ఎప్పుడైతే నేను కళ్ళారా చూసానో హౌ డస్ దట్ చిత్ శక్తి వర్క్ అని చెప్పి అప్పుడు నాకు నమ్మకం వచ్చింది ఎందుకు మెడిటేషన్ చేయాలంటారు అని చెప్పి. ఈవెన్చువల్గా కాన్సన్ట్రేషన్ కూడా ఇంప్రూవ్ అయింది. అలా స్టార్ట్ చేశాను. ఆఫ్టర్ 24 మెయిన్స్ అయిన తర్వాత ఐ రియలైజ్డ్ ఓకే దిస్ ఇస్ ఫైన్, దీంతో పాటు కొంచెం అప్గ్రేడ్ చేసుకోవాలి మెడిటేషన్ అనిపించింది. అండ్ సమ్హౌ నాకు కూడా రీజన్ తెలియదు శాంభవి క్రియ చేయాలని నాకు కంటిన్యూస్ గా అనిపించింది. మెయిన్స్ కి ఒక 1 week 2 week ముందు నుంచే అనిపించింది అనమాట. మెయిన్స్ పెట్టుకొని ఇవి చేయకూడదు అని చెప్పి ఆగి మెయిన్స్ అయిపోయిన వెంటనే ఐ ఎన్రోల్డ్ ఇన్నర్ ఇంజనీరింగ్ ఎన్రోల్ అయ్యాను అండ్ ఐ స్టార్టెడ్ డూయింగ్ మ్యామ్. నాకు ఈ బెనిఫిట్ కావాలి అని అయితే నేను మెడిటేషన్ స్టార్ట్ చేయలేదు. ఇంట్రెస్టింగ్ గా ఎక్స్పెరిమెంట్ చేయడానికి చిత్ శక్తి చేశాను. తర్వాత మనసుకు అనిపించింది అని చెప్పి ఐ స్టార్టెడ్ ఇన్నర్ ఇంజనీరింగ్. అప్పటికే ఐ నో కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తెలుసు దాని గురించి అనిపించిందని స్టార్ట్ చేసేసాను. స్టార్ట్ చేసిన తర్వాత ఒక 1 month 2 months స్టార్ట్ చేసిన తర్వాత ఐ నెవర్ థాట్, అంటే నేను అబ్జర్వ్ చేయలేదు అనమాట ఇప్పుడు నాకు మెడిటేషన్ వల్ల బెనిఫిట్ వచ్చిందా లేదా, అలా చూడడమే మానేశాను. బట్ సమ్హౌ నాకు అది తెలుస్తుంది మైండ్కి. మై ఓవర్ థింకింగ్ కేమ్ డౌన్. ఇప్పుడు ఏదైనా థాట్ గురించి ఎక్కువసేపు ఆలోచన ఉండదు. ఇఫ్ ఐ గెట్ ఎనీ డిఫికల్టీ విత్ ఇన్ మినిట్స్లో ఐ విల్ బి బ్యాక్. దాని గురించి ఆలోచన అనేది ఉండదు అనమాట. అలా ఐ కెప్ట్ గెట్టింగ్ బ్యాక్ టు మై నార్మల్ స్టేట్ అండ్ హ్యాపీయర్ స్టేట్ ఆల్వేస్. సో ఐ రియలైజ్డ్ శాంభవి క్రియా వర్క్స్ అని చెప్పి. ఇట్ ఇస్ నాట్ దట్ ఇట్ వర్క్స్ అదంతా కాదు, కానీ
మెడిటేషన్ ఎందుకు చేయమంటారు అని చెప్పి, దిస్ ఇస్ లైక్ బేసిక్ స్టేజ్ అనమాట. If we start doing meditation, first benefit will be this. And my health also got started getting better. నాకు ముందు ఇమ్యూనిటీ కొంచెం తక్కువ ఉండేది, ఈజీగా కోల్డ్ వచ్చేది. వన్స్ ఐ స్టార్టెడ్ డూయింగ్ దిస్, నాకు కోల్డ్ అనేది రాలేదు. హెల్త్ వైజ్ ఐ ఇంప్రూవ్ అయిపోయింది. మెంటల్ స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏం లేవు. అండ్ ఫర్ మీ ఐ వాజ్ ఫైండింగ్ లైక్ కొంచెం హ్యాపీయర్ స్టేట్ ఇన్సైడ్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. పర్స్పెక్టివ్ టువర్డ్స్ లైఫ్ కూడా, ఐఎమ్ నాట్ టెన్స్డ్ అబౌట్ ఎనీథింగ్ ఇన్ లైఫ్, నాట్ వరీడ్ అబౌట్ దిస్ థింగ్ ఆర్ దట్ థింగ్. సో కామింగ్ డౌన్ అండ్ స్లోయింగ్ డౌన్ అన్నది ప్రాపర్గా జరిగింది మ్యామ్. సో ఐ డిడ్ మెడిటేషన్. ఇది జరగాలి అది జరగాలి అని పక్కన పెడితే, ఇట్ ఈస్ లైక్ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఏజ్లో ఏమవుతుంది, ప్రతి సైడ్ నుంచి ఇన్ఫర్మేషన్, జడ్జిమెంట్స్, ఎవరిని చూసినా వాళ్ళలాగా ఉండాలనిపిస్తుంది. ఎన్ని అన్సర్టనిటీస్ మధ్యలో ఇఫ్ యూ డూ మెడిటేషన్, ఇట్ బ్రింగ్స్ యూ టు యువర్ నార్మల్ స్టేట్. కొంచెం ప్రశాంతంగా మనల్ని మనం చూసుకోగలము. వాట్ ఈస్ ఇంపార్టెంట్ టు మీ అన్నది పాజ్ చేసి చూసుకోగలం. మెడిటేషన్ హెల్ప్స్ ఇన్ దేర్. సో ఇట్స్ ఇంపార్టెంట్ ఎవ్రీబడి స్టార్ట్ మెడిటేషన్ ఫ్రమ్ నౌ. సో ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్లో చాలా నెంబర్ ఆఫ్ అవర్స్ చదువుతూ ఉంటాం కదా, ఎగ్జాస్ట్ అయిపోతాం వన్ పాయింట్ ఆఫ్ టైంలో. సో బ్రేక్స్ తీసుకోవటం ఎంత ఇంపార్టెంట్, అండ్ ఆ బ్రేక్స్ ఎంత పర్టికులర్ టైం పీరియడ్ వరకే తీసుకోవాలి? ఇనీషియలీ ఐ వాజ్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్ మ్యామ్. ఎక్కువ చదివి ఎగ్జాస్ట్ అయిపోయిన పర్సన్ నేను. ఫస్ట్ అటెంప్ట్ టైంకి ఐ వాజ్ హార్డ్లీ స్లీపింగ్ 3 to 4 hours. ఒక వీక్లో 3 days ఐ స్లీప్ ఓన్లీ 4 hours. రెస్ట్ ఆఫ్ ది డే 6 hours 7 hours అలా పడుకునేదాన్ని, అలా చేసేదాన్ని. దాని తర్వాత ఏమైంది, ఐ రియలైజ్ దీనివల్ల హెల్త్ పాడైపోతుంది అని చెప్పి నిద్రకొక్కటి ఐ యూస్ టు టేక్ ఇనఫ్ టైం. చదవడం పక్కన పెట్టి కొంచెం ఎక్కువ నిద్రపోయేదాన్ని. దాని తర్వాత ఇఫ్ యూ కీప్ ఆన్ రీడింగ్ ఎవ్రీథింగ్, ఇప్పుడు చాలా ఇంటెన్స్గా చదివామనుకోండి, ఒక 4-5 days కంటిన్యూస్గా ఒక 11 hours చదివితే, ఇట్స్ గుడ్ దట్ యూ టేక్ అ బ్రేక్ ఆన్ ది 5th day. 4 days చదివినప్పుడు 5th day ఎలా బ్రేక్ తీసుకోవాలి? మార్నింగ్ న్యూస్ పేపర్ చదవడం అయిపోయిన తర్వాత బ్రేక్ తీసుకోవాలి. న్యూస్ పేపర్కి బ్రేక్ ఎప్పుడు తీసుకోకూడదు, అయిపోయిన తర్వాత తీసుకోవాలి. దట్ ఈస్ వన్ వే. ది అదర్ వే ఈజ్ టార్గెట్స్ కంప్లీట్ అవ్వకుండా కొన్నిసార్లు ఎగ్జాస్ట్ అయిపోతాం. దెన్ ఆల్సో బెటర్ యూ టేక్ అ బ్రేక్. అది కూడా ఎలా ఉండాలంటే, ఎయిదర్ టేక్ బ్రేక్ ఫర్ హాఫ్ అ డే ఆర్ 1 complete day తీసుకున్నప్పుడు వెంటనే మరుసటి రోజు స్టార్ట్ చేసేయాలి. యూ కెనాట్ ఎక్స్టెండ్ ఇట్ టు మోర్ దెన్ 3 to 4 days. హాఫ్ డే ఇస్ గుడ్. సీక్వెంట్ బ్రేక్స్ కావాలనుకుంటే, నేను సీక్వెంట్ బ్రేక్స్ తీసుకోను అన్న వాళ్ళు మంత్లీ 1 or 2 బ్రేక్ తీసుకోవడం ఇస్ గుడ్ మ్యామ్, డేస్ ఆర్ నెంబర్ ఆఫ్ అవర్స్ వైజ్. ది అదర్ కేసెస్, ఇఫ్ యూ హ్యావ్ మెనీ ఈవెంట్స్ టు అటెండ్, ఫ్రెండ్స్ టు అటెండ్ టు, టార్గెట్స్ని అలా సెట్ చేసుకోవాలి. ఓకే, పలానా రోజు ఫ్రెండ్ బర్త్డే ఉంది, ఆ రోజు నాకు కుదరదు చదవడం. సో ముందు రోజులు అంతా ఇంటెన్స్గా చదివేసి అప్పుడు మంచిగా 1.5 day బ్రేక్ తీసుకోవాలి. సో ఇట్ డిపెండ్స్, ప్లాన్ చేసుకోవడం మన నీడ్స్ బట్టి. ఫ్యూ పీపుల్ ఆర్ సో ఎక్స్ట్రావర్టెడ్ దట్ దే వాంటెడ్ టు అటెండ్ కొన్ని పార్టీస్, ఫంక్షన్స్, ఫ్రెండ్స్కి అటెండ్ అవ్వకపోతే అవి కుదరదు కొంతమందికి. దెన్ ప్లాన్ యువర్ టార్గెట్స్ లైక్ దాట్. ఏంట్రా వర్షం పడితే స్ట్రెస్ పోతుంది అని విన్నాను, ఏంటి ఆ స్టోరీ చెప్పు. నాకు థెరపీ లాగా మ్యామ్ వర్షం. సో ఇప్పుడు రైనీ సీజన్ వచ్చిందంటే, అదే ప్రిలిమ్స్ టైం కూడా హెవీ. ఇప్పుడు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ టైం ఏంటి, స్ట్రెస్ఫుల్ టైం కదా, అప్పుడే వర్షాల సీజన్ కూడా అనమాట. నాకు ఎలాగంటే, ఇప్పుడు ఈరోజు వర్షం పడుతుంది అని అంటే పొద్దు నుంచి తొందరగా చదివేస్తాను, ఈవినింగ్ నుంచి వెయిట్ చేస్తాను అనమాట. వర్షం పడగానే వెళ్ళి వర్షంలో తడిచి వస్తే స్ట్రెస్ రిలీవ్డ్. ఆర్ 2-3 days నుంచి బాధపడుతున్నాను, నాకు టెస్ట్లో మార్క్స్ తక్కువ వస్తున్నాయని చెప్పి వెయిట్ చేస్తా. రోజు చదువుతాను కానీ వెయిట్ చేస్తాను, వర్షం ఎప్పుడు పడుతుందా అని చెప్పి. సో వర్షంలో తడిసి వచ్చిన తర్వాత నిద్రపోయి మరుసటి రోజు లేచేసరికి ఐఎమ్ రిలీవ్డ్. నాకు ఇప్పుడు ఆ థాట్స్ కూడా ఉండవు, నేను ఎందుకు స్ట్రెస్ ఫీల్ అయ్యానో కూడా గుర్తుండదు మ్యామ్. సో అలా రెయిన్ యాక్టెడ్ యాజ్ ఎ థెరపీ. సమ్ టైమ్స్ నేను బ్రేక్స్ కూడా అలాగే షెడ్యూల్ చేసుకుంటాను. వర్షం పడినప్పుడు బ్రేక్. కొన్నిసార్లు చదవడం కూడా మానేస్తాను వర్షం పడుతుంది అని అంటే. నువ్వే కాకుండా నీ ఫ్రెండ్స్ కూడా తీసుకొచ్చేసావంట వర్షంలోకి తడవటానికి. ఐ రియలైజ్ నాకు వర్షం హీలింగ్ పవర్ అర్థమైంది అనమాట. ఫర్ మీ హీలింగ్ ఇస్ సింప్లీ గెట్టింగ్ బ్యాక్ టు మై నార్మల్. కొన్నిసార్లు ఎక్కువ చదివేసి మెంటల్ స్ట్రెస్ ఉంటుంది. థింగ్స్ లైక్ ఫ్రెండ్స్ బాధపడుతుంటే మనం బాధపడడం, ఇంట్లో విషయాలు గుర్తు రావడం, ఇలాంటివి ఏదో ఒకటి జరుగుతాయి మ్యామ్. ఆ ఫేజ్లో ఉన్నప్పుడు వర్షంలో కనుక తడుస్తే కంప్లీట్లీ ఎవ్రీథింగ్ ఈస్ గాన్, దట్ ఓవర్ థింకింగ్ ఈస్ గాన్, మైండ్ ఈజ్ రిలీవ్డ్. అండ్ నాకు నిద్ర పట్టకపోతే కూడా, ఒక 3-4 days నిద్ర పట్టకపోతే ఐ వెయిట్ ఫర్ రెయిన్. సో వర్షంలో తడిచి వచ్చాక ఆ రోజు నుంచి నాకు మళ్ళీ నిద్ర పడుతుంది అనమాట. వెన్ ఐ సా ఇట్ హ్యాపెనింగ్, దిస్ ఈస్ ఫర్ ఫ్రీ, డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు, ఎవరిని అడగక్కర్లేదు, నేచర్ విల్ గివ్ ఇట్ టు అస్. సో నేను ఏం చేశాను, ఐ రియలైజ్ దట్స్ ఇంపార్టెన్స్. మా ఫ్రెండ్స్ అసలు వర్షంలో తడిస్తే జలుబు వస్తుంది అన్న బ్యాచ్ అనమాట, కొంతమంది లాక్కొచ్చేసాం వెళ్ళి వర్షంలో తడవాల్సిందే అని చెప్పి. దే ఆల్సో ఎంజాయ్డ్ ఇట్. అండ్ ఇంక అందరం ఉంటాం కాబట్టి వి ప్లేడ్ ఇన్ ది రెయిన్, బాగా ఆడుకునే వాళ్ళం. ఇది ఇప్పుడు మ్యామ్ ప్రిపరేషన్లో ఆడుకునే వాళ్ళం.
దట్స్ హౌ అది మాకు ఏంటంటే మా బాండింగ్ పెంచింది ఒకటి. ది ఆల్సో రియలైజ్డ్. సో ఇప్పుడు వాళ్ళు కూడా తడుస్తున్నారు. గుడ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఫ్రెండ్స్ అంటే గుర్తొచ్చింది. పియర్ గ్రూప్ ఉండటం యూపీఎస్సీ ప్రిపరేషన్‌లో ఎంతవరకు ఇంపార్టెంట్? అంటే ఎలా యుటిలైజ్ చేసుకోవచ్చు దీన్ని? సెకండ్ అటెంప్ట్ అయ్యే వరకు నాకు పియర్ గ్రూప్ ఎవరు లేరు మ్యామ్. హార్డ్లీ 1 or 2 మెంబర్స్. అది కూడా ఎప్పుడో ఒక రోజు మాట్లాడుకునే వాళ్ళం అంతే. కానీ 24 మెయిన్స్‌కి ప్రిలిమ్స్ టు మెయిన్స్ గ్యాప్‌లో నేను ఇక్కడికి వచ్చాను కదా! ఇక్కడ పరిచయం అయ్యారనమాట నాకు కొంతమంది ఫ్రెండ్స్. మెయిన్స్ రాసేవాళ్ళు కానీ, తర్వాత ఇంటర్వ్యూ అప్పుడు నేను వచ్చాను 3 to 4 టైమ్స్. ఇక్కడ పరిచయం అయ్యారు. వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ కూడా నాకు ఇక్కడ పరిచయం అయ్యారు. అలా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏమైందంటే ప్రిలిమ్స్ తర్వాత క్లియర్ చేసిన తర్వాత నాకు పియర్ గ్రూప్ ఫామ్ అయింది. వాళ్ళు నాకు చాలా బాగా హెల్ప్ చేశారు. నాకు నోట్స్ రెడీ చేసి ఇవ్వడం, నా పేపర్స్ ఎవాల్యుయేట్ చేయడం. వి యూస్ టు డిస్కస్ దిస్ ఇస్ యువర్ ప్రాబ్లమ్, దిస్ ఇస్ మై ప్రాబ్లమ్, ఎలా సార్ట్ చేసుకోవాలి, ఒకరి ప్రాబ్లమ్స్ ఒకరు ఎలా సార్ట్ చేసుకోవాలి అని చెప్పి. పియర్ గ్రూప్ ఇస్ ఇంపార్టెంట్, బట్ డు నాట్ వెయిట్ ఫర్ ది పియర్ గ్రూప్ టు కంటిన్యూ ప్రిపరేషన్. ఐ డిడ్ నాట్ వెయిట్. ఫిలిమ్స్ అయ్యే వరకు నాకు క్లియర్ చేసిన వాళ్ళు తెలియాలి, ర్యాంక్ వచ్చిన వాళ్ళు తెలియాలి అని నేను ఏ రోజు ఆరాటపడలేదు. యూట్యూబ్ లో ఉంది కదా, ఇప్పుడు యూట్యూబ్ లో ఉన్నదే కదా చెప్తారు మళ్ళీ టాపిక్స్. మనం కలిసినా కూడా ఆల్మోస్ట్ అదే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇట్స్ ఓకే, ఉన్న రిసోర్సెస్ ని యూటిలైజ్ చేసుకుందాం అన్నట్టు స్టార్ట్ చేశాను. లేకపోయినా ఇట్స్ ఫైన్, యూ స్టార్ట్, యూ కీప్ డూయింగ్. మధ్యలో అదృష్టం బాగుండి వచ్చి మంచి పియర్ గ్రూప్ దొరికితే యూటిలైజ్ టు ద ఫుల్లెస్ట్. you'll find like bonds kuda lifetime form అవుతాయి once that happens in preparation. So it helps ma'am, peer group help చేస్తుంది, but it is do not wait for it or crave for it ante. టోటలీ డిపెండ్ అవ్వకుండా వస్తే మంచిది అంతే మ్యామ్. ఎనీవే అల్టిమేట్లీ ఇట్ ఈస్ లోన్లీ జర్నీ ఓన్లీ. ఎవరు రారు, ఏదో ఒక స్టేజ్ లో వస్తారు, మళ్ళీ ఇంకో స్టేజ్ లో విడిపోతాం మ్యామ్. దట్ ఈస్ ద ట్రూత్. సో ఇట్స్ ఓకే, ఇట్స్ ఫైన్. సో త్రూ యూ ఐ విష్ టు టాక్ అబౌట్ పేరెంట్స్. జయశ్రీ, జనరల్గా ఈ ప్రిపరేషన్ ప్రాసెస్లో పేరెంట్స్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్, మనకు కూడా తెలుసు అది. సో ఈ ప్రిపరేషన్ ప్రాసెస్లో ఎస్పెషల్లీ విమెన్కి చూసుకుంటే ఒక 2 attempts 3 attempts అయిపోయిన తర్వాత ఇంకా చాలు పెళ్లి చేసేసుకో అని అంటారు అనమాట. సో వాట్ యూ టెల్ అబౌట్ ఇట్? పేరెంట్స్ ఎంత సపోర్ట్ ఇవ్వాలి, ఎంత ఇంపార్టెంట్ ఈ ప్రిపరేషన్ ప్రాసెస్లో పేరెంట్స్ సపోర్ట్? దాట్ ఈస్ లైక్ ఫౌండేషన్ మ్యామ్. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆస్క్ కదా, ఫస్ట్ అటెంప్ట్ లో క్లియర్ చేయాలి, సెకండ్ అటెంప్ట్ లో క్లియర్ చేయాలి అని చెప్పి. అంటే జనరల్ గా వాళ్ళకి ఒక నోషన్ ఉంటుంది అనమాట, 6 months లోనే డబ్బులు సంపాదించేయాలి, ఒక ఉద్యోగం వచ్చేసేయాలి అని. ఒకటి ఇట్ కమ్స్ ఫ్రమ్ నాట్ అండర్స్టాండింగ్ ది ఎగ్జామ్. పేరెంట్స్ కి ఒకటి అవేర్నెస్ లేకపోవడం ఒక రీజన్ అవ్వచ్చు. ఇంకొకటి మనలాగే వాళ్ళు కూడా పియర్ ప్రెషర్ ఫేస్ చేస్తారు మ్యామ్. వాళ్ళ కొలీగ్స్ పిల్లలందరూ సెటిల్ అయ్యేసరికి మా అమ్మాయి కూడా సెటిల్ అయిపోవాలి అనుకుంటున్నారు. మనకున్న రీజన్సే వాళ్ళకి ఉంటాయి. థింగ్ ఏంటంటే పేరెంట్స్ కి మై ఓన్లీ రిక్వెస్ట్ ఈస్ వెయిట్ ఫర్ అ బాయ్ ఆర్ అ గర్ల్. ఫస్ట్ థింగ్, మీరు సపోర్ట్ చేయాలని డిసైడ్ అయ్యి ఉంటే గనక సపోర్ట్ ఇట్ ఫుల్లీ. సపోర్ట్ చేయకూడదు అనుకుంటే టెల్ ఇట్ డైరెక్ట్లీ ఆన్ ది ఫేస్ ఇన్ ద ఫస్ట్ డే ఓన్లీ. డైరెక్ట్ గా చెప్పడం అంటే తిట్టేసేయండి పంపించేయండి అని కాదు. టెల్ దెమ్, కూర్చొని పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయండి. సి యూ వాంట్ టు క్లియర్ దిస్ ఎగ్జామ్, బానే ఉంది, నీకు 4 years కావాలంటున్నావు, కానీ నేను నీకు 4 years ఇవ్వలేను, నేను ఇంతనే సంపాదించగలుగుతున్నాను, నేను ఇలా రిటైర్ అయిపోవాలనుకుంటున్నాను, ఇప్పుడు నీ లైఫ్ నువ్వే చూసుకోవాలి. ఇఫ్ దట్ ఈస్ యువర్ క్లారిటీ, మీరు క్లారిటీ తెచ్చుకొని బెటర్ పిల్లలకి అప్పుడే చెప్పేసేయండి. ఎందుకు ముందే చెప్పాలి అని అంటే అది వాళ్ళని ఫస్ట్ హర్ట్ చేసిన, వాళ్ళ ఫ్రెండ్స్తో కంపేర్ చేసుకొని ఫీల్ అయినా కూడా రియాలిటీ హిట్ అవ్వడం వల్ల నిజంగా వాళ్ళు క్లియర్ చేయాలనుకుంటే వెంటనే వేరే జాబ్ తెచ్చుకొని ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తారు. చేయకూడదు అనుకుంటే గివప్ చేస్తారు. అలా కాకుండా మీరు ఫస్ట్ 2 months సరే వెళ్ళి చేసేసి, అక్కడ కూడా పియర్ ప్రెషర్, మా అమ్మాయి ఐఏఎస్ అవుతుందని చెప్పుకోవాలి కాబట్టి పంపించేస్తారు. 6 monthsలో ర్యాంక్ రాలేదు, ఫస్ట్ అటెంప్ట్ అవ్వలేదు అని అంటే చుట్టుపక్కల వాళ్ళందరూ ఫెయిల్యూర్ అంటున్నారు నా కూతుర్ని, ఇంకొక ఫెయిల్యూర్ అవ్వకముందే పెళ్లి చేసేస్తాను అనుకుంటారు. అంత పియర్ ప్రెషర్ తీసుకోకండి. గివ్ ఫ్రీడమ్. ఇవ్వాలనుకుంటే ఇచ్చేసేయండి కంప్లీట్గా. లీవ్ ఇట్ టు ది గర్ల్స్ చాయిస్ వెన్ షీ వాంట్స్ టు గెట్ మ్యారీడ్ అని చెప్పి. ఇవ్వకూడదు అనుకుంటే ఫస్టే చెప్పండి. ఒకటి, ఎలాగ పిల్లలు ఎలా చదవాలని క్లారిటీ తెచ్చుకుంటారో పేరెంట్స్ కూడా ఆలోచించి డిస్కస్ చేసి క్లారిటీగా పిల్లలకి చెప్పడం ఇంపార్టెంట్ మ్యామ్. ఇప్పుడు వాళ్ళు కూడా 20sలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా రైట్ డెసిషన్స్ తీసుకోగలరు. మేబీ ఇనీషియల్గా బాధపడతారేమో మేము చేయలేము అని చెప్తే, బట్ ఆర్ జనరేషన్ ఇస్ లైక్ డూ ఆర్ డై యాటిట్యూడ్ ఉంటుంది, ఎలాగైనా సాధించాలి అనుకుంటే అని చెప్పి. అది ఉంది కదా, దే విల్ డూ ఇట్ అట్ ఎనీ కాస్ట్. మధ్యలో స్పాయిల్ చేయకండి. 6 monthsకే జాబ్. మా ఫ్రెండ్స్ ఉన్నారు ఒకరిద్దరు, వాళ్ళని కోచింగ్లో జాయిన్ చేశారు, డబ్బులు కట్టారు, 6th month నుంచి స్టార్ట్ చేశారు, ఏదో జాబ్ తెచ్చేసుకో అని. ఇప్పుడు వాళ్ళు యూపీఎస్సీకి చదవాలా, ఎస్ఎస్సీకి చదవాలా, వదిలేయాలా? 6 months ఎటు కాకుండా అయిపోయారనమాట. నెక్స్ట్ 2 years ఆ లూప్లోనే ఉన్నారు. ఆ ఇయర్ అటెంప్ట్ చేశారు, ఫిలిమ్స్ అవ్వలేదు, నెక్స్ట్ ఇయర్ అటెంప్ట్ చేశారు, అవ్వలేదు. ఏం చేశారు? ఆ ప్రెషర్లో దొరికిన ప్రతి ఎగ్జామ్ అటెంప్ట్ చేశారు, ఏది అవ్వలేదు.
బై లక్ ఒకరిద్దరికి క్లియర్ అయిపోయింది, జాబ్స్ చేసుకుంటున్నారు. వాళ్ళకున్న రిగ్రెట్ ఏంటి? మేము యూపీఎస్‌సి మనస్ఫూర్తిగా ఇవ్వలేదు అటెంప్ట్. క్లియర్ అవ్వకపోయినా పర్లేదు, ప్రిపేర్ అవ్వలేదు. అవ్వలేదు అన్న ఫీలింగ్. అలాంటి రిగ్రెట్ అయ్యే లైఫ్ మీ పిల్లలకి వచ్చేలాగా చేయకండి. బెటర్ యూ థింక్. మీరిద్దరు కపుల్ ఇద్దరు డిస్కస్ చేసుకోండి, చైల్డ్ తో డిస్కస్ చేయండి, చెప్పండి, అప్పుడే ముందుకెళ్ళాలి. సో చైల్డ్ కు టైం దొరుకుతుంది ఆలోచించుకోవడానికి. ఇచ్చేస్తే ఫుల్ గా ఇచ్చేసేయండి. యువర్ డాటర్ విల్ ప్రూవ్ ఇట్. ఈవెన్ ఇఫ్ షీ కుడెంట్ క్లియర్ ప్రిలిమ్స్, షీ విల్ ప్రూవ్ ఇట్ ఇన్ ఎనీ అదర్ వే. మధ్యలో మ్యారేజ్ ప్రెషర్ తీసుకొచ్చేయకండి. దట్ ఈస్ మై రిక్వెస్ట్ మ్యామ్. మా నాన్న ఎప్పుడు ఆ ప్రెషర్ తీసుకురాలేదు. ఇట్ నెవర్ కేమ్ టు మీ. మా నాన్నమ్మ కూడా తీసుకురాలేదు పెళ్లి టాపిక్ నా దగ్గర. దే ఆల్వేస్ లైక్ నీకు నచ్చింది చేసుకో, ఎన్ని ఇయర్స్ అయినా పర్లేదు. ఇప్పుడు కూడా దే ఆర్ నాట్ ప్రెషరైజింగ్ మీ. ఇప్పుడు జాబ్ వచ్చేసింది కదా పెళ్లి చేసుకో. నో మ్యామ్, నువ్వు ఇంకా ఎన్ని ఇయర్స్ కావాలో అన్ని ఇయర్స్ లివ్ యువర్ లైఫ్ అన్నారు. ఫాదర్ లైక్ యూ. yes ma'am. గుడ్. సో నౌ లెట్స్ టాక్ అబౌట్ CSAT. సో CSAT ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ గ్రాంటెడ్ తీసేసుకుంటున్నారు. క్వాలిఫైయింగ్ ఎగ్జామే కదా, ఏం కాదు, క్వాలిఫైయింగ్ పేపరే కదా అని. అండ్ ఎస్పెషలీ బీటెక్ స్టూడెంట్స్ మ్యాథమెటిక్సే కదా చేసేద్దామని. బట్ దెర్ ఆర్ కేసెస్ మనకి CSAT క్లియర్ చేయకుండా GSలో 106, 108 కూడా వచ్చినాయి కొంతమంది స్టూడెంట్స్కి. సో వాట్ యూ టెల్ అబౌట్ ఇట్? CSAT ఎంతవరకు ప్రిపేర్ అవ్వాలి? డైలీ ఇంత టైం పీరియడ్ CSATకి ఇచ్చేయాలి? For me, I took CSAT for granted for one particular reason, ma'am. Because నేను ప్రిపరేషన్ 2020లో స్టార్ట్ చేశానని చెప్పాను. ఇప్పుడు నేను రేపటి నుంచి GS ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఈరోజు వాట్ ఐ డిడ్ ఇస్ 2018 CSAT పేపర్ తీసుకొని 2 hours 2:30 to 4:30 కూర్చొని సాల్వ్ చేశాను. సాల్వ్ చేసి అఫీషియల్ కీతో చెక్ చేసుకున్నా. ఇది ఎప్పుడు యూపీఎస్సీ ప్రిపరేషన్ ఫస్ట్ డే కీతో చెక్ చేసుకుంటే నాకు 84 వచ్చింది స్కోర్. క్లియర్ అవ్వాల్సింది ఎంత? 66.67. అంటే నేను అస్సలు ప్రిపేర్ అవ్వకపోయినా నాకు 85 స్కోర్ వస్తుంది. దట్ ఈస్ అన్ ఎవిడెన్స్ ఫర్ మీ దట్ నేను CSATకి ఎక్కువ టైం ఇవ్వక్కర్లేదు అని చెప్పి. సో నేను స్పెషల్గా అలాట్ చేయలేదు. నెక్స్ట్ ఏం చేశాను, కోచింగ్లో ఉన్నప్పుడు నాకు CSAT క్లాసెస్ జరిగాయి. ఆన్లైన్ కోచింగ్లో ఉన్నప్పుడు ఐ డి నాట్ నెగ్లెక్ట్ దే. ఏ రోజైతే క్లాసెస్ జరుగుతాయో ఆ రోజు అన్ని PYQs ప్రాక్టీస్ చేశాను, మ్యాథ్స్ ప్రాక్టీస్ చేశాను. రీడింగ్ కాంప్రహెన్షన్ నాకు ముందు మ్యాథ్స్తోనే నాకు 80 మార్క్స్ వచ్చింది అప్పుడు. కానీ RC క్లాసెస్ జరిగిన వెంటనే ఐ వాజ్ లైక్ వర్స్ట్ పేపర్ వస్తే ఎలా చేయాలి అన్న కేసుకి ప్రిపేర్ అవ్వాలి కాబట్టి RC క్లాసెస్ జరిగాయి, అటెండ్ అయ్యాను, PYQs అన్ని సాల్వ్ చేశాను. 3-4 టైమ్స్ సాల్వ్ చేశాను మ్యామ్, మ్యాథ్స్ అండ్ RC సాల్వ్ చేశాను. క్లాసెస్తో పాటు మళ్ళీ వదిలేసాను, మళ్ళీ పట్టించుకోలేదు. ఎప్పుడైతే Jan to May ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతామో అప్పుడు ఒక 4 PYQ పేపర్ సాల్వ్ చేస్తాను, ఒక 4 ఇన్స్టిట్యూట్స్కి CSAT టెస్ట్ రాస్తాను, ఒక 8 టెస్ట్ రాస్తాను. ఐ విల్ గో టు ది ఎగ్జామ్. అండ్ ఎగ్జామ్లో ఐఎమ్ ఫ్లెక్సిబుల్. ఇప్పుడు నాకు పేపర్ టఫెస్ట్ అనిపించినా కూడా మై యాటిట్యూడ్ విల్ బీ 1 hour అయింది, జస్ట్ 15 క్వశ్చన్స్ సాల్వ్ చేశాను, 1 hour ఉంది కదా, వెంటనే ఐ స్టాప్ మ్యాథ్స్, డూ RC, 35 క్వశ్చన్స్కి తీసుకెళ్తాను. నెక్స్ట్ 20 minutesలో 5 క్వశ్చన్స్ ప్రశాంతంగా చేసి క్లోజ్ చేస్తాను మ్యామ్. వెరీ లైక్ ఆ విషయంలో ఐఎమ్ ఫ్లెక్సిబుల్ ఇనఫ్. ఎగ్జామ్లో మ్యాథ్స్ రాకపోతే RC చేయడం, RC రాకపోతే మ్యాథ్స్ చేయడం, నేను ఇలా చేశాను. బట్ వాట్ వన్ షుడ్ లెర్న్ ఫ్రమ్ దిస్ ఈస్, సరే నేను గ్రాంటెడ్ తీసుకున్నాను కదా అని తీసుకోవడం కాదు. వాట్ ఐ డిడ్ బిఫోర్ ఐ టేకింగ్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, I assessed, I evaluated. If you think you are poor, first prove it to yourself that you are poor. Then start. అసలు మార్క్స్ రావట్లేదు, 10 మార్క్సే వస్తున్నాయి, 15 మార్క్సే వస్తున్నాయి అంటే ఎవ్రీడే మార్నింగ్. ఇంకొకటి, ఇది బ్రెయిన్కి ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది మ్యాథ్స్ చేయడం. ఇట్ డెవలప్స్ యువర్ యాప్టిట్యూడ్. యాప్టిట్యూడ్ అంటే ఏంటి? ఎబిలిటీ టు లెర్న్ కదా, లెర్న్ సంథింగ్, అది షార్ప్ అవుతుంది. సో ఎవ్రీడే మార్నింగ్ 5 క్వశ్చన్స్ స్టార్ట్ చేయాల్సిందే, తప్పదు. దట్ ఈస్ వాట్ కస్టమైజేషన్ ఆఫ్ ప్రిపరేషన్ మీన్స్. నా ప్రాబ్లమ్స్ ఇవి, వీటికి నేను ఎక్కువ టైం ఇవ్వాలి, నాకు ఇవి ప్రాబ్లం కాదు, సో నేను టైం ఇవ్వను. ఇలా కస్టమైజ్ చేసుకుంటేనే మనం ఏంటంటే క్లోజ్ అవుతూ వస్తాం మనం ఎగ్జామ్ క్లియర్ చేయడానికి. యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, ఏకమ్ స్టూడెంట్స్లో నేను అబ్జర్వ్ చేసింది, ఇప్పుడున్న బ్యాచెస్లో చాలా హై స్పిరిటెడ్ ఉన్నారు. They have very good intention to really learn things, to really know society. I wish you all the best and I hope all of you clear this examination and serve the country. So thank you Ra, thank you so much for coming. నిన్న వచ్చి మన పిల్లలు అడిగిన 70-80 క్వశ్చన్స్ చాలా పేషెన్స్తో ఆన్సర్ చేసావు. అండ్ నువ్వు అనుకున్నది సాధించావు. ఇంకా లైఫ్లో నువ్వు అనుకున్నవన్నీ సాధించాలని కోరుకుంటున్నాను. Thank you ma'am, thank you so much ma'am.